సమయంలో ఈ శుభ శుక్రవార సందర్భంగా మనము దేవుని వాక్యమును వినడానికి, ఆయన్ని స్తుతించడానికి, దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి మొదటిగా దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఈ సమయాన్ని మనకి దయచేసిన దైవజనులు డాక్టర్ కె. నరేష్ బాబు గారు, అలాగే గీతా నరేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నన్ను ప్రోత్సహించి ఈ పని జరిగించడానికి ప్రోత్సహించిన బాబీ అన్నకి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో వాక్యంలోనికి వెళ్ళే ముందు మనము ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా 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 మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం రాజా. నీవు గనుడవు, సత్యవంతుడవు, సర్వోన్నతుడవు స్వామి. మమ్మల్ని నిత్యము కాచి కాపాడువాడవు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం రాజా. ఈ సమయం మందు 7 మాటలను మేము ధ్యానించబోచుంటుండగా మీ తలంపును మీరు మా దయచేయమని అడుగుతుంటున్నాం తండ్రి. ఎవరైతే దీన్ని వీక్షించబోతున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు తాకండి. వారికి కావాల్సిన వాక్యమును మీరు అందించమని అడుగుతుంటున్నాం తండ్రి. మాట్లాడేది మనుషులు కాదు కానీ తండ్రి, మీరే మీ స్వరముతో ప్రతి ఒక్కరితో మాట్లాడండి. మీ భీకరమైన గంభీరమైన స్వరమును మీరు వినిపించమని అడుగుతుంటున్నాం తండ్రి. నీకు వందనాలు తెలియజేస్తున్నాను దేవా. మా ముందు ఉంటున్న ప్రతి విషయాన్ని తండ్రి మీ చేతులకు అప్పగిస్తుంటుండగా మీరే నాయకులుగా ఉండి, అధ్యక్షులుగా ఉండి జరిగించమని అడుగుతుంటున్నాం తండ్రి. పాడుతున్న పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి దేవా. వాక్యము దేవా చెప్పబోచుంటుండగా మీరు నన్ను బలపరచండి. వినేవారికి అర్థం అవడానికి మీరే కృపను దయచేయమని అడుగుతుంటున్నాం తండ్రి. ప్రతి విషయమందును మీ చిత్తమును జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతూ నజరైన యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధమైన దివ్యమైన నామమున అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో మనము వాక్యానికి వెళ్లే ముందు మన మధ్యలో ఉన్న సహోదరులు ఎనోష్ గారు ఒక పాట పాడి దేవుని మహిమపరుస్తారు. తర్వాత మనం వాక్యంలోకి వెళ్దాం. హల్లెలూయా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా. హల్లెలూయా. పాడబడిన పాటను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మనము మొదటి మాటను చూద్దాము. అయితే ఈ సిలువ మీద పలికిన 7 మాటల గురించి మన బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 27వ అధ్యాయము 33వ వచనం నుంచి 54వ వచనం వరకు, అలాగే మార్కు సువార్తలో 15వ అధ్యాయము 22వ వచనం నుంచి 39వ వచనం వరకు, లూకా సువార్త 22వ అధ్యాయంలో 33 నుంచి 47 వచనాల వరకు, అలాగే యోహాను సువార్త 19వ అధ్యాయంలో 17 నుంచి 30 వచనాల వరకు రాయబడి ఉంది. దేవుడు అంత శ్రమ పడుతూ కూడా ఆయన పలికిన 7 మాటలు ఎంతో శ్రేష్టమైనవి. మరి ఈ సమయంలో మనము మొదటి మాటను ధ్యానించుకుందాము. ఈ మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో మనకు కనబడుతుంది. ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. 33వ వచనం నుంచి చదువుతాం. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని, ఎడమ వైపున ఒకనిని, ఆ నేరస్తులను అతనితో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసుకునేది. ఇది మనకి మొదటిగా కనిపిస్తూ ఉన్న దేవుడు సిలువలో పలికిన మాట. యేసుక్రీస్తు ప్రభు వారు కేవలం మనిషి మాత్రమే కాదు కానీ ఆయన దేవుడు కూడా. అయితే ఈ సమయాల్లో కేవలం ఆయనని దేవుని కుమారునిగా ప్రస్తావించేవారు వచ్చినప్పటికీ ఆయన నిజానికి దేవుడు అయి ఉండి తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. మరి ఈ మాటలో మనం చూస్తే యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. నార్మల్గా
ఒక మనిషి శ్రమ పడతా ఉన్నప్పుడు, ఒక మనిషి బాధ అనుభవిస్తా ఉన్నప్పుడు, ఆ ఘోరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరిని క్షమించాలి అనిపించదు. మనల్ని ఎవరైనా శ్రమ పెడుతున్నారు అంటే, అదిగో ఇతడు నన్ను శ్రమ పెడతా ఉన్నాడు. ఇతన్ని క్షమించే ప్రసక్తే ఉండదనమాట. ఒక వ్యక్తి మనల్ని బాధించినా, చిన్న మోసం పని చేసినా, మనం ఎంతగా ప్రేమించి, వారు మనల్ని మోసపరిస్తే, వారిని మనము క్షమించే పరిస్థితి ఉండదు. అలాంటిది యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి చెప్తా ఉన్నారు. ఇది క్షమించాల్సింది ఎవరని మనం అనుకుంటామంటే, యేసయ్య గదా క్షమించాల్సింది అనే ఆలోచన మనకుండొచ్చు. ఎందుకంటే శ్రమ పడుతుంది యేసయ్య. కానీ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని తండ్రికి చెప్తున్నారంటే, దాని ఉద్దేశము యేసుక్రీస్తు ఆయన ఎప్పుడో వారిని క్షమించేశాడు. ఆయన క్షమించేసి తండ్రిని వేడుకుంటున్నాడు. అయ్యా! నీవు ఆజ్ఞ ఇస్తే, తండ్రి ఒక్క ఆజ్ఞ ఇస్తే భూమి మీద ఇంకొకరు కూడా మిగలడానికి అవకాశమే లేదు. అటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు ఆల్రెడీ క్షమించేస్తున్నాడు ఆయన. ఆయన క్షమించేసి, దేవా తండ్రి నీవు కూడా క్షమించు అని చెప్పి తండ్రిని వేడుకుంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే శ్రమలో కూడా ఆయన క్షమాపణ ఇవ్వగలిగాడు. మనలో చాలామంది శ్రమ పడుతూ క్షమించలేం. శ్రమపడి అంతా అయిపోయిన తర్వాత క్షమించేది వేరు. మనం శ్రమ పడుతూ ఒకరిని క్షమించేది వేరు. ఒకరు మనం శ్రమ పెట్టినప్పుడు ఒక 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి పట్ల మనకి కొద్దిగా ఉన్న కోపం తగ్గిపోయిన తర్వాత వెళ్ళి క్షమించేశాను అని చెప్పడం వేరు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన శ్రమ పడుతూనే మొదటి మాటగానే ఆయన తండ్రి వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలీదయ్యా, వీళ్ళని క్షమించు. ఈ మాట చూసినప్పుడు ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. ఆయన కేవలము పశువుల తొట్టిలోకి రావడమే కాదు, తగ్గించుకొని ఆయన దేవునితో సమానంగా ఉండకూడదనుకోనే కాదు, కానీ ఆయన సిలువ ఎక్కి కూడా మనం హింసిస్తున్నా, బాధిస్తున్నా, దుఃఖపడుతున్నా, ఆయన గడ్డం పెరిగినా, ఆయన ఎన్ని మాటలన్నా ఆయన క్షమిస్తానే ఉన్నాడు. ఆయన క్షమాపణ ఎంత గొప్పదో ఈ మాటలు మనకు అర్థమవుతుంది. తండ్రికి విన్నవించుకుంటున్నాడు, అయ్యా క్షమించి తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు. మనం చూసినట్లయితే తోటమాలి యజమానితో అంటాడు, అయ్యా ఇంకొక సంవత్సరం ఉండ, నువ్వు ఈ 1 సంవత్సరం తర్వాత నువ్వు చేయొచ్చు, నీ ఇష్టం వచ్చింది నువ్వు చేయొచ్చు, నరికి ఏదేం చేయొచ్చు. అటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తుంది. అయ్యా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. నిజంగా వాళ్ళకి తెలియదా అని ఆలోచిస్తే, ఎక్కడి నుంచో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యేసుక్రీస్తుకు మొక్కి ఈయన యూదుల రాజుని చెప్పి ఆయన్ని కీర్తిస్తే, ఆయన్ని చంపాలనుకున్నది హేరోదు. ఇశ్రాయేలీలే కదా, యూదులే కదా. ఆయన అన్ని ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు చేస్తా ఉంటే ఆయన్ని వెంబడించింది వాళ్ళే. ఆయన యెరూషలేములో అడుగు పెట్టినప్పుడు ఆయన గాడిద కాలు కింద తగలకుండా యెరూషలేములోనికి తీసుకువెళ్ళినది ఆ యూదులే. అయితే ఇన్ని చేసి ఆయన ఆహారం పెడితే తిన్నవారు, ఆయన చెప్పిన మాటలు విని స్వస్థపడిన వారు, అక్కడ జరుగుతున్న కార్యాలు చూస్తూ కూడా దేవుణ్ణి ఎరుగకనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదంటే, దేవుడు అన్ని చేసినా కూడా ఇంకా ఎరగని స్థితిలో ఉన్నారు. మనం కూడా మన జీవితంలో దేవుడు ఎన్ని చేసినప్పటికీ దేవుడు నాతో ఇంకా మాట్లాడట్లేదనే పరిస్థితిలో ఉంటాం. ఆయన మనతో ఎన్నిసార్లు మాట్లాడినప్పటికీ నాతో ఇంకా దేవుడు మాట్లాడలేదు, ఇదే పరిస్థితిలో ఉంటాం. ఎందుకంటే ఆయన స్వరాన్ని వినలేని వారిగా ఉన్నాం మనం. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదయ్యా. నిజముగా వాళ్ళ లేఖనాలను ఎరిగిన వారుగా ఉండి, ఇదిగో ఆ ప్రవచనాలు వాళ్ళు ఎరిగిన వారుగా ఉంటే, ఈయన నిజమైన రక్షకుడు, ఈయన మన మెస్సయ్య అని వాళ్ళు గుర్తెరిగేవారు. అయినప్పటికీ దేవుడు వారిని ఎలా అయితే ఆ రోజు తండ్రి వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించయ్యా అన్నాడో, మనకు కూడా ఆయన క్షమాపణ దయచేస్తానే ఉన్నాడు. మన జీవితంలో కూడా మనం చేసిన ప్రతి పాపాన్ని, ప్రతి దోషాన్ని ఆయన క్షమిస్తానే ఉన్నాడు. మన పాపములు ఎంత గొప్పవో మనం ఆలోచిద్దాం ఒకసారి. మన పాపం ఎంత గొప్పగా ఉండొచ్చు. మనం అనుకుంటాం, అరే నేను చేసిన పాపాలు ఎంత గొప్పవో, అసలు ఇంకెవరైనా చేసి ఉంటారా ఈ లోకంలో మనం చేసిన పాపాలు? దేవుని ప్రేమను పక్కన పెడితే మన పాపము, నా పాపము చాలా ఎక్కువే, నన్ను దేవుడు క్షమిస్తాడు అసలు? నేను చేసిన పాపాలకి క్షమాపణ దొరుకుతుందా అంటే, ఆయన కేవలము నీ పాపము నా పాపమే కాదు, కానీ ఈ లోకంలో జన్మించిన,
జన్మించబోతున్న ప్రతి ఒక్కరి పాపాన్ని ఆయన క్షమించగలిగే అంత క్షమాగుణం కలిగిన దేవుడు. అందుకని దేవునికి మనం ఎంత రుణస్థులుగా ఉన్నామో అర్థం చేసుకోవాలి. ఆయన క్షమాపణ ఎంత గొప్పదో. ఆయన శ్రమ పడుతూ శ్రమించాడు. శ్రమపడి అయిపోయిన తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత బాధను మర్చిపోయి, కొంతకాలం అయిపోయిన తర్వాత ఏదో మాట్లాడుకుంటూ కలిసిపోవడం వేరు. కానీ శ్రమ పడుతుండగానే శ్రమలోనే ఆయన క్షమాపణ దయచేసిన దేవుడు. ఈ మాటను మనం అర్థం చేసుకుంటా ఉంటే మనకి మనం ఎంతగా పక్కనోళ్ళకి క్షమిస్తున్నామని అర్థం అవుతుంది. మనం చాలా మందిని క్షమించలేకపోతా ఉంటాం. క్షమించకుండానే బల్ల తీసుకునే వాళ్ళు ఉంటారు. క్షమించకుండానే బల్లలో చేయి వేసే వాళ్ళు ఉంటారు. దేవుడు చెప్పిన మాట పొరుగు వారిని క్షమించాలి. 77 సార్లు క్షమించాలి. సంపూర్ణంగా వారిని క్షమించాలని చెప్పి దేవుడు చెప్పాడు. ఆయన అది సిలువలో చూపిస్తా ఉన్నాడు. ఆయన ఏం చేశారు? ఆయన ఎంతగా ఆయన్ని హింసించారు. కొరడాలతో కొట్టి, ముళ్ళ కిరీటం పెట్టి, ఆయన అంతగా శ్రమ పెట్టినా, ఆయన అంతగా దూషించినా, ఆయన నీకు సామర్థ్యం లేదని చెప్పినా, నువ్వు సరితూగవని చెప్పినా, నువ్వు మాకు రాజు కాదని వెక్కిరించినా, అలాగే ఈ దేవాలయమును 3 రోజుల్లో కడతానని చెప్పాడు. ఇప్పుడు సిలువ నుంచి కిందకి రా అని చెప్పి అక్కడ ఉన్నవారు హేళన చేస్తా ఉంటే ఆయన వారిని క్షమించాడు. వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలీదయ్యా. మనకి అన్నీ తెలిసి కూడా మనం తప్పులు చేస్తా ఉన్నప్పటికీ ఇంకా దేవుడు మనల్ని క్షమిస్తున్నాడంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి. మనం చేసిన ప్రతి పాపమునకు ఆయన లెక్క తీసుకొస్తాడని ఆ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఆయన ఖచ్చితంగా న్యాయవంతుడు. ఆయన న్యాయాన్ని తీర్చే దేవుడు. కాబట్టి తండ్రి వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలీదయ్యా. వీళ్ళని క్షమించు. వీరి పాపములు ఎంత ఘోరంగా ఉన్నా ఈరోజు నేను వాటిని ఇక్కడ మోయడానికే వచ్చాను. వారెంత పాపులైన వాళ్ళని ఈరోజు క్షమించు. మన పాపం ఎంత పెద్దదై ఉండొచ్చు, ఎంత పొడవు ఉండొచ్చు, ఎంత ఎత్తుండొచ్చు, ఎంత లోతు ఉండొచ్చు. కానీ మనందరి పాపాలు కలిసినా కూడా ఆయన ప్రేమకు ఏనాడికి సరిపోదు. ఇవి మనం గుర్తు చేసుకుంటా ఉంటే దేవుని ప్రేమను మనం స్తుతించకుండా, గణపరచకుండా, దేవా నీవు నాతో లేకపోతే ఎట్లా అయ్యా, నీవు నాతో ఉండయ్యా అనే పరిస్థితిలోనే ఉంటాం. ఇంకా లోకంలోకి వెళ్ళి వీళ్ళు నన్ను ప్రేమిస్తారా, వాళ్ళు నన్ను ప్రేమిస్తారా అనే పరిస్థితి ఉండదు. దేవా నీవు నాతో ఉంటే చాలు అనే పరిస్థితి ఉంటుంది. సో ఈ మాటను బట్టి దేవుడు మనతో మాట్లాడని అనుకుంటున్నాను. దేవుడు కేవలము అంత శ్రమ అయిపోయిన తర్వాత ఆయన క్షమించలేదు. మన పాపములు ఎంత గొప్ప అయినప్పటికీ ఆయన శ్రమ పడుతూనే క్షమించాడు. అలాగే అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 60వ వచనంలో స్టెఫను కూడా ఇలాగే చనిపోయే సందర్భంలో దేవా వీళ్ళని క్షమించయ్యా అంటాడు. స్టెఫన్ అయితే దేవుడు చూపించిన మాదిరిని యేసుక్రీస్తు అనుసరించి ఆ శిలువలో పలికిన మాటను తన జీవితంలో చివరి క్షణాల్లో అవి పలకగలిగాడు. మనం కూడా అటువంటి స్థితిలో ఉండాలి. మనం కూడా దేవుని కృపను అర్థం చేసుకొని ఆయన కృపకు మనకు తగిన వారిగా, పక్కన వాళ్ళు ఎలా మనల్ని చూస్తున్నారు అనేది కాదు, మనం ఎలా పక్కన వాళ్ళని ట్రీట్ చేస్తున్నాం, మనం ఎలా పక్కన వాళ్ళని ప్రేమిస్తున్నాం అనే దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాటని దేవుడు దీవించిన గాక. మరలా ఇంకొక మాటలోనికి మనం వెళ్దాం. ఆ మాటలోనికి వెళ్లే ముందు మన మధ్యలో ఉన్న సహోదరుడు యునోష్ మరొక పాట పాడి దేవుని మహిమపరుస్తాడు. సిలువ యొక్క సిరులను విలువలేని నన్ను కలువరి పరిశుద్ధుడా ఊరులను తప్పించితివే, కలువరి పరిశుద్ధుడు ఊరులను తప్పించితివే. వందనం నీకు వందనం క్రీస్తు వందనం 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 విలువ కరులను కరుణించి
యేసు. హల్లెలూయా. మరి ఈ సమయంలో పాట పాడి దేవుని మహిమపరిచిన యూనివర్సిటీకి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో మరొక మాటలోనికి మనం వెళ్దాము. దేవుడు పలికిన రెండవ మాట, సిలువలో ఆయన కుమారునిగా ఉండి ఆయన పలికిన రెండవ మాటను మనం చూద్దాము. రెండవ మాట మనకి లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనంలో కనిపిస్తుంది. ఇది చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఈ మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రెండవ మాట దేవుడు ఏం పలికాడు, మనం ఈ మాటల నుంచి ఏం నేర్చుకోవచ్చు అనేది చూద్దాం. అయితే ఈ మాటను మనము 39వ వచనం నుంచి 43వ వచనం వరకు చదివితే మనకు అసలు ఏం జరుగుతుంది, అక్కడ ఉన్న పరిస్థితి ఏందని ఒకసారి ఆలోచిద్దాము. 39వ వచనం నుంచి 43వ వచనం వరకు చదువుతాను, జాగ్రత్తగా వినండి. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తు గదా, నిన్ను నీవు రక్షించుకున్నాము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పినాం. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాడికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమనెను. ఇది అక్కడ జరుగుతున్న పరిస్థితి. ఈ పరిస్థితిని బట్టి యేసుక్రీస్తు ఏం చెప్తున్నారంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావు అంటున్నాడు. ఈ విషయం గురించి నేను చాలా ఆలోచించినప్పుడు నాకు ఒక సంవత్సర కాలంగా ఈ మాట నా హృదయంలో ఉండిపోయింది అనమాట. ఒక సంవత్సర కాలంగా ఇది నా హృదయంలో ఉండిపోయింది. ఇది ఈ రెండో వాడు వాడిని గద్దించి దేవునికి భయపడవా అని ప్రశ్నిస్తాడు. గాబ్రియల్ దూత మరియ దగ్గరికి వచ్చి, నీకు సమాధానం అమ్మా, భయపడబాకు అంటుంది. కానీ ఇక్కడ కొన్ని క్షణాలలో దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవడానికి, కొన్ని నిమిషాలలో దేవుని రాజ్యాన్ని పొందుకొనడానికి ఆ నేరస్తుడు చేసిన పని మనం చూస్తే, దేవునికి భయపడవా? డోంట్ యు ఫియర్ ద లార్డ్? నువ్వు దేవునికి భయపడే స్థితిలో లేవా? నీవు అదే స్థితిలో ఉన్నావు కదా, నీవు నేరస్తుడివి కదా, నీవేమి పరిశుద్ధుడివి కాదు కదా, నువ్వేమో కింద లేవు కదా. కింద ఉన్న వాళ్ళు అన్నారంటే ఒక రకం అనుకోవచ్చు, నువ్వు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నావు కదా, నువ్వు కాసేపటి చనిపోబోతున్నావు కదా, ఏంది నీ పరిస్థితి? అయితే రెండో వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక నీవు దేవునికి భయపడవా? మనలో చాలామంది దేవునికి భయపడలేని స్థితిలో ఉంటాం. మనకి దేవుడు అంటే భయం ఉండదు, ఆయన చెప్పిన మాటలు అంటే భయం ఉండదు, మనం వీళ్ళకి భయపడే వాళ్ళమే కాదు. మనకి వాక్యం తెలుసు, మనకి దేవుడు ఎటువంటి వాడో తెలుసు, ఆయన ఎంత న్యాయవంతుడో తెలుసు, ఆయన ఎటువంటి క్రియలు జరిగించేవాడు, ఎర్ర సముద్రమును పాయలు చేస్తున్నాడని, సూర్యచంద్రులను ఆపగలిగిన వాడని మనకు మొత్తం తెలుసు. అయినప్పటికీ మనం దేవుడికి భయపడం. చూస్తే అసలు ఎందుకు, ఎలా, ఈ కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాల్లో ఆ రెండవ దొంగ ఎలాగ దేవుని రాజ్యానికి చేరుకోగలిగాడు? మనం భక్తి చేస్తూ ఉంటాం, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు భక్తి చేసి మనం భక్తిలో ఇంకా పండిపోయిన వారిలాగా భక్తి కొనసాగిస్తూ ఇంకా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం, పరలోక రాజ్యం మనదే అనే స్థితిలో ఉంటారు. అయితే ఇక్కడ చూస్తే దేవుని వాక్యంలో అత్యంత ఎక్కువ వాగ్దానాలకు సంబంధించిన కండిషన్స్ భయానికి సంబంధించే ఉంటాయి. మనం గమనిస్తే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడంటే దానికి ఖచ్చితంగా ఒక కండిషన్ పెడతాడు. ఇదిగో నీకు ఇది కావాలా, ఇది చెయ్యి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్వంతుడు అన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి అనడం అనేది కండిషను. నువ్వు దీర్ఘాయుష్వంతుడు అవుతావు అనేది వాగ్దానం, లేకపోతే దీవెన. మనం చూస్తే వాక్యం అంతటిలో మనకు కనిపించేది ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే అది జ్ఞానానికి మూలం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జీవం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి మరణం ఉండదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడాని గురించి ఎన్ని వచనాలు ఉంటాయంటే అది కండిషన్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే,
దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయని. అందుకే ఆ సిలువలో ఆ దొంగ అడుగుతా ఉన్నాడు, భయపడవా? మనం మామూలుగా ఎప్పుడు భయపడతాం? సహజంగా ఎప్పుడు భయపడతామంటే, మనకంటే గొప్పవారు అని ఎవరైనా అనిపించినప్పుడు. సహజంగా మనకంటే పరిశుద్ధులుగా ఉన్నవారిని చూసే తొందరగా మాట్లాడలేం. మనకంటే బాగా చదువుకున్న వాళ్ళని చూసినా తొందరగా మాట్లాడలేం. మనకంటే అందంగా ఉన్న వాళ్ళని చూసినా మాట్లాడలేం. మనకంటే ఇంకా ఏదైనా సరే మనకంటే గొప్పవారు వీళ్ళు అనుకున్నప్పుడు భయపడతాం. అయితే ఇక్కడ ఆయన అంటున్నాడు, "నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు గదా!" ఆయనైతే ఏ తప్పు చేయలేదు. మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాం గానీ, ఈయన ఏ తప్పిదమును చేయలేదు. ఈయన ఏ తప్పిదం చేయలేదని చెప్పేస్తున్నాడు ఆ రెండో దొంగ. ఎలా చెప్పగలుగుతున్నాడు? ఆ రెండో దొంగ దేవుని గురించిన వార్తను ఎక్కడ వినుంటాడు ఒకవేళ వింటే? ఆయన ఎక్కడ విన్నా కూడా ఆయన ఏం చేశాడు? ఏ తప్పులు చేశాడు? ఎంతమందిని చంపాడు? లేపోతే ఎన్ని దొంగతనాలు చేశాడు? అవన్నీ ఈ లెక్కలోకొచ్చాయా? ఆ కొన్ని క్షణాలు. ఈ 5 వచనాలు, ఈ 39 వచనాల నుంచి 43 వచనాల్లో ఒక మనిషి నరకము నుంచి పరలోకానికి చేర్చబడ్డాడు. ఒక 5 వచనాల్లో జరిగిన ఆ కొద్ది సందర్భంలో ఒక మనిషి నరకం నుంచి పరలోకానికి చేర్చబడ్డాడు. మనం మన జీవితకాలం అంతా ప్రయత్నించి దేవా నేను నరకానికి వెళ్ళిపోతానేమో, పరలోకానికి వెళ్ళాలయ్యా, సహాయం చేయ్యా అని అది చేసి, ఇది చేసి, కానీ మనం దేవుని యందు భయభక్తులు లేని వారిగా ఉంటే మనము పరలోక రాజ్యాన్ని చేరుకోలేం. అందుకే భయము మంచిదా కాదా అంటే ఎన్నో విషయాల్లో భయం చాలా మంచిది. ఎగ్జామ్ అంటే భయం లేకపోతే చదవం. ఎగ్జామ్ అంటే భయం ఉంటే దాన్ని చదివి దాన్ని చక్కగా రాయాలనుకుంటాం. అలాగే మనకి ఏదైనా భయం ఉంటే దాని పట్ల మనం శ్రద్ధ కలిగి ఉంటాం, కానీ మనకి భయం లేని పరిస్థితిలో మనం పట్టించుకోం మనం. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. భక్తి మాత్రమే కలిగి ఉండి ఈ లోకానుసారంగా జీవించి మరణిస్తే ఉపయోగం లేదు. అయితే ఇక్కడ భయము గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఈ భయము చాలా ఈ కాలంలో దేవుని యందు భయం అనేది తగ్గిపోతా ఉంది. పాపం చేస్తూ దేవుణ్ణి విడిచిపెట్టేసి భయం లేని వారిగా, భక్తి చేస్తూ కూడా భయం లేని వారిగా ఉంటూ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మన జీవితాలు మనం పరీక్షించుకున్నప్పుడు ఇదే వేషధారితనం అని మనకు అర్థమవుతది. వేషధారిగా అక్కడ కనిపించలేదు. ఈ రెండవ దొంగ చెప్పేస్తున్నాడు, మనం తప్పు చేసినోళ్ళం. మనం అదే శిక్ష విధిలో ఉన్నాం. నిజానికి మనకి ఈ శిక్ష పడాల్సింది. కానీ ఆయన ఈ శిక్ష అనుభవిస్తున్నాడే. నువ్వు భయపడవా? ఆయన నీకంటే గొప్పవాడు. నువ్వు భయపడవా? ఇది మనం గమనిస్తే మనకు అర్థమవుతది. అప్పుడు యేసుక్రీస్తు అంటారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. ఒక చిన్న మాట ఒక మనిషిని నరకాన్ని నుంచి పరలోకానికి చేర్చిందంటే అది ఎంత గొప్ప విషయమై ఉండాలి. మనం విని వాక్యాన్ని దీని గురించిన అర్థాన్ని తెలుసుకోలేకపోతున్నాం, కానీ నిజముగా ఒక్క చిన్న మాట మనం ప్రార్థించినప్పుడు అయ్యా ఒక్కసారి మాట్లాడయ్యా, ఒక్క మాట మాట్లాడే అని పాటలు పాడుతూ ఉంటాం, ఆరాధన చేస్తూ ఉంటాం. ఒక్క మాట చాలయ్యా, ఇంకా మారిపోతానయ్యా, అది ఇది అంటూ ఉంటాం. ఇదిగో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. ఒక్క మాట మార్చేసింది, తన గమ్య స్థానాన్ని మార్చేసింది. మన జీవితంలో కూడా మనము ఎంతకాలం ఎటువంటి జీవితం జీవించాము, ఎటువంటి శ్రమలు అనుభవించాము, ఎటువంటి దొంగతనాలు, మోసాలు, అబద్ధాలు, వేశ్య సాంగత్యాల జీవితము, నరహత్యలు ఏమైనా అయి ఉండొచ్చు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను నీకు భయపడుతున్నాను, నీవు నిజమైన దేవుడవు, నీవు సత్యవంతుడవు, నీ యందు భయభక్తులు కలిగి ఉంటానంటే పరలోక రాజ్యాన్ని ఆయన మనకి ఒక్క మాటలో ఇవ్వగల దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన పరలోకానికి యజమానుడై ఉన్నాడు. ఆయన కేవలము లోకానికి వచ్చి చనిపోయి వెళ్ళడం మాత్రమే కాదు ఆయన పని. ఆయన పరలోక రాజ్యానికి యజమాని. మనం పరలోకానికి వెళ్ళాలంటే ఆయన ద్వారానే, ఆయనే మార్గం. దీన్ని తెలుసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే భయము గురించి ఇక్కడ చెప్పినప్పుడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అనే మాట ఆ బిడ్డని స్థిరపరిచింది. నిశ్చయముగా నేను నీతో పరదేశంలో ఉంటాం. ఈయన భయపడ్డం కండిషన్ అయితే, పరదేశంలో ఉండటం ఆయనకి వాగ్దానం. ఆ రోజు పరదేశంలో ఆ దొంగ దేవునితో ఎంటర్ అయి ఉంటాడు కదా, ఆనందపడుతూ ఎంటర్ అయి ఉంటాడు కదా. మనం కొన్ని వీడియోలు చూస్తేనే పరలోకం గురించి చాలా
సంతోషించిపోతాము. నేను ఉండాలి. కొన్ని పాటలు వింటేనే మనకి ఎక్కడలేని ఉల్లాసం వచ్చేసిద్ది. అట్లాంటిది నిజముగా ఆయన పరలోక రాజ్యంలో పరదేశంలో ఎంటర్ అయ్యాడు అంటే ఎంతగా సంతోషించుంటాడు. మనం కూడా అది ఎంత చిన్నదైనా దేవుని యందు భయభక్తులు కలిగి, అయ్యా నేను నీకు భయపడుతున్నానయ్యా అని ఆయన ముందు మనం ఒప్పుకుంటే, నేను తప్పుడువాడినేనయ్యా అని ఒప్పుకుంటే, ఆయన మనల్ని పరలోక రాజ్యంలో చేర్చగలడు. ఈ 2 మాటలు దేవుని యొక్క ప్రేమను మనం ఎలా ఉన్నాము అనే దాని గురించి ధ్యానించాము. తర్వాత మూడో మాట వీటి గురించి ధ్యానిద్దాము. ధ్యానించే ముందు మన మధ్యలో ఉన్న సహోదరి ఋగ్విజ ఒక పాట పాడి దేవుని మహిమపరుస్తారు. నేడే నాతోను పరదైసులో నీ ఉందు నిశ్చయముగా ప్రవేశింతువు. నేడే నాతోను పరదైసులో నీ ఉందు నిశ్చయముగా ప్రవేశింతువు అని మాట ఇచ్చావా దొంగ వైపు చూచి, అని మాట ఇచ్చావా దొంగ వైపు చూచి, అధికారముతో పాపిని రక్షించి, అధికారముతో పాపిని రక్షించి, పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా, పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా, శ్రేష్ఠుడా, ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన నిలువైన నీ మాటలు. ఇదిగో నీ తల్లి, ఇతడే నీ కుమారుడు, కష్టమురా నీయకు ఎప్పుడు. ఇదిగో నీ తల్లి, ఇతడే నీ కుమారుడు, కష్టమురా నీయకు ఎప్పుడు. అని శిష్యునికిచ్చావా అమ్మ బాధ్యతను, అని శిష్యునికిచ్చావా అమ్మ బాధ్యతను, తెలియజేయ కుటుంబ ప్రాధాన్యతను, తెలియజేయ కుటుంబ ప్రాధాన్యతను. పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా, పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా, శ్రేష్ఠుడా, ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. పాడబడిన పాఠం బట్టి పాడిన ఋగ్విజకి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో మనం 3వ మాటను జ్ఞాపకం చేసుకుందాము. ఈ మాట మనకు యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం నుంచి 27వ వచనం వరకు మనం చదివితే మనకు కనిపిస్తుంది. చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోఫా భార్య అయిన మరియయు, మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిల్చుండరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ యందు ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఈ వాక్యం గురించి మనము కొద్దిసేపు ఆలోచించుదాం. వాక్యంలో మనం చూసినట్లయితే అక్కడ ఆయన సిలువ వేయబడతా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు తన సిలువలో ఆ బాధలు పడుతూ ఉన్నప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు మనకి ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. ఆయన తల్లి అక్కడ ఉన్నారు, మరియు వాళ్ళ సహోదరి ఉన్నారు, క్లోఫా భార్య అయిన మరియా, మగ్దలేని మరియా అనేవారు
మనకి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ దగ్గర కనిపిస్తా ఉన్నారు. యేసు తను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి. ఎందుకు యోహాను దేవుని ప్రేమించిన శిష్యుడు? యేసుక్రీస్తు ఎందుకు యోహాన్ని ప్రేమించాడు? ఎందుకు ప్రేమించాడు? శిష్యులందరిలో కూడా హతసాక్షిగా మారకుండా కేవలం పద్మాసనమందు ఆయన పరదేశిగా ఉంటూ ఆయన ప్రకటన గ్రంథం రాసి మరి సాధారణమైన మరణాన్ని ఆయన పొందాడు. ఈ సాధారణమైన మరణాన్ని ఆయన పొందడానికి గల కారణం ఏంది? ఎందుకు ఆయన దేవునికి ఇష్టమైన వాడు అసలు? అంటే మనము మన జీవితంలో ఆలోచిస్తే మనం ఎవరినైనా ప్రేమించాము, లేకపోతే మనకి ఎవరైనా ఇష్టము అంటే వాళ్ళని వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. యోహాను అదే చేశాడు. ఎందుకు జాన్ అంటే దేవునికి అంత ఇష్టము, ఎందుకు అంత ప్రేమ అంటే ఎటువంటి పరిస్థితి అయినా వదిలిపెట్టలేదు. వదిలిపెట్టే జీవితంలో లేడు యోహాను. పేతురు అప్పటి వరకు దేవా ఎవరు వచ్చినా అసలు వదిలిపెట్టనయ్యా, నేను నీతోనే ఉంటాను అని చెప్పి వచ్చిన ఒక సైనికుని చెవు నరికేశాడు. వచ్చిన వారితో గొడవ పడ్డాలని చూశాడు. చివరికి ఏం చేశాడు? 3 సార్లు అబద్ధం ఆడి కోడి కూయగానే తన తప్పును గ్రహించి పశ్చాత్తాపడినప్పటికీ దేవునికి దగ్గరగా ఉండకుండా ఆ పశ్చాత్తాపం తర్వాత ఏమయ్యాడంటే మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్ళాడు. మళ్ళీ తన పాత జీవితం ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోయాడు. క్షమాపణ పొందాడు అనుకున్న తర్వాత కూడా మరలా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. యోహాను అటువంటి పని చేయలేదు. యోహాను దేవునికి దగ్గరగా ఉన్నాడు. దేవునికి చాలా దగ్గరగా ఉండి దేవుడు ఎక్కడ ఉంటే యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ మరణిస్తా ఉంటే, ఎక్కడ ఉంటే ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడు ఆయన గమనిస్తానే వచ్చాడు. మిగతా శిష్యులందరూ చల్లా చెదురైపోయినా పేతురే దూరంగా వెళ్ళిపోయి ఇంకా చేపలు పట్టుకోవడమే దిక్కని భావించినా కూడా యోహాను మాత్రం ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని అంటి పెట్టుకునే ఉన్నాడు. యేసయ్య దగ్గర ఉండాలనే అనుకున్నాడు. యేసయ్య నీ దగ్గర ఉంటాను అనుకున్నాడు. మనం చాలాసార్లు మనకి ఎవరి మీద కోపం వస్తే, మనకి ఎవరి మీదైనా ద్వేషం ఉంటే ఏం చేస్తామంటే మాట్లాడడం అనుకుంటాం, లేకపోతే వాళ్ళని పట్టించుకోం. కానీ నిజంగా ప్రేమించిన యోహాను ఏం చేశాడంటే ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ యేసుక్రీస్తుని వదిలిపెట్టలేదు ఆయన. ఈయన ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ నేను వదిలిపెట్టను, ఎందుకంటే ఈయన నిజమైన ప్రభువు. ఈ లోకంలో గురువులని పిలువబడిన వాళ్ళు ఉండొచ్చు, కానీ నిజమైన గురువు ఎవరంటే యేసు ప్రభువే. ఆయనే నిజమైన రక్షకుడు అని చెప్పి యోహాను గ్రహించాడు కాబట్టే అంత దగ్గరగా హృదయానుసారుడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రేమించిన అని పిలువబడింది ఇద్దరు మాత్రమే. యేసుక్రీస్తు ప్రేమించారు అని పిలువబడింది ఎవరంటే ఒకటిగా శిష్యుడైన యోహాను, ఇంకా లాజరు. అయితే వీరు ఎందుకు దేవుణ్ణి ప్రేమించిన వారుగా, లేకపోతే దేవుడు వాళ్ళని ప్రేమించాడంటే వారు దేవునికి దగ్గరగా ఉన్నారు. మీరు నాలో నిలిచి ఉండండి, నేను మీలో నిలిచి ఉంటాను, మీరు నన్ను ప్రేమించండి, నేను ప్రేమిస్తాను అని చెప్పి ఎలా అయితే యేసుక్రీస్తు ఆయన చెప్తూ ఉన్నాడో, మొదటిగా ఆయన విడిచిపెట్టకుండా యోహాను మాత్రమే, యేసుక్రీస్తు చావు దగ్గర ఉన్న యోహాను మాత్రమే హతసాక్షిగా చావకుండా వెళ్ళిపోయాడు. కానీ ఎవరైతే అక్కడ నుంచి వెళ్ళిపోయారో, ఎవరైతే అక్కడ నుంచి లేదు నేను చావు అంటే భయపడుతున్నానని చెప్పి వెళ్ళిపోయారో హతసాక్షులుగా మారారు వాళ్ళంతా. ఆ భయాన్ని పోగొట్టుకున్నారు తర్వాత. కానీ యోహాను ఆ భయంలో లేడు. నన్ను ఏదో చంపేస్తారే, నన్ను ఏదో చేసేస్తారేమో అనే పరిస్థితిలో యోహాను లేడు. యోహాను దేవుని ప్రేమించిన వాడిగా దేవుని ప్రేమిస్తూనే అక్కడ నిలబడ్డారు తప్ప ఏది ఏమైనా కూడా పారిపోయే పరిస్థితి పెట్టుకోలేదు. చూస్తే అక్కడ మనం మొదటిగా గమనిస్తే మనకేమర్థం అవుతుందంటే, ఆ ప్రేమించిన శిష్యుని దగ్గర నిల్చుని చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. తన తల్లికి కుమారుని పరిచయం చేస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు జ్యేష్ఠ కుమారుడిగా ఉండి తన బాధ్యతను ఎక్కడా కూడా విరమించుకోకుండా చేస్తూ ఉన్నాడు, బాధ్యతను నిర్వర్తిస్తూ ఉన్నాడు. మనం మన బాధ్యతలను చాలా మర్చిపోతూ ఉంటాం. ఎగ్జామ్ హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాం మనం, ఇది చదివి ఉంటే బాగుండేది, అది మన బాధ్యత చదవడం. కానీ ఎగ్జామ్ హాల్లో కూర్చొని ఆలోచిస్తాం ఎందుకు చదవలేదా అని.
అది మన బాధ్యత. చదవడం మన బాధ్యత. కొన్ని బాధ్యతలు మన జీవితంలో ఉన్నప్పుడు అవి మనం చేయకుండా వదిలేసి, బాధ్యతలను పక్కన పెట్టేసి, మన జీవితంలో మనం అంతా అయిపోయిన తర్వాత, యేసయ్య సిలువ వేయబడిన తర్వాత మళ్ళీ మూడో దినం లేచి వచ్చి చెప్పాడా? మళ్ళీ మూడో దినం లేచి వచ్చిన తర్వాత ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పలేదు. ఆయన తన తుది శ్వాస విడుస్తున్నప్పుడు కూడా ఇదిగో నీ తల్లి. యోహాను చెప్తా ఉన్నాడు, నీ తల్లిగా ఆమెని గౌరవించు నుంచి. యేసుక్రీస్తు ఒక్క స్థానాన్ని పొందుకున్నాడు తర్వాత యోహాను. ఇదిగో నా ప్లేస్‌ని నువ్వు భర్తీ చేయాలి. ఇదే కదా అక్కడ యేసయ్య చెప్తా ఉన్నారు అక్కడ. నిజంగా యేసుక్రీస్తు ప్లేస్‌ని ఎవరైనా భర్తీ చేయగలరా? అవకాశం ఉంటదా? ఆయన వంటి నరుడు ఎవరైనా ఉన్నారా? ఆయన యోహానుకి ఎందుకు అప్పగించాడు ఆయన అంటే, ఆయన ఎక్కువగా ప్రేమించాడు. విడిచిపెట్టి వెళ్ళలేదు. దుఃఖ సమయాల్లో, బాధల సమయాల్లో విడిచిపెట్టి వెళ్ళలేదు. అందుకే వాక్యంలో ఉంటది కదా! మనము సంతోషంగా ఉన్న వాళ్ళు ఇళ్ళకి వెళ్ళడం కంటే, ఎవరైతే దుఃఖంతో ఉన్నారో, ఎవరైతే ఆదరణ కావాలో వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఉంటది వాక్యంలో. ఈ విషయంలో యోహాను ఎక్కడున్నాడు అంటే, పారిపోయి నేను క్షేమంగా ఉండాలనే పరిస్థితిలో లేడు. అక్కడ నిలబడి ఉన్నాడు. బాధ్యతను తీసుకున్నాడు. మనము ముందడుగు వేసి ఒక పనిలో నిలబడి ఉంటే దేవుడు మనకు బాధ్యత అప్పగిస్తాడు తప్ప, నేను దాక్కొని ఉంటాను, నేను ఎవరికి కనిపించను, దేవుడే నాకు బాధ్యత అప్పగించాలి ఎట్టొకట చూసి, ఆయనే నన్ను ఎట్లాగట్ట జ్ఞాపకం చేసుకోవాలి, నేనైతే ఎవరికి కనిపించను, నేనైతే దాక్కొని ఉంటాను ఇక్కడ అంటే దేవుడు వచ్చి నీ బాధ్యతను అప్పగిస్తాడా? అక్కడ యోహాను కనిపిస్తున్నాడు. ఇదిగో యోహాన్ని చూచి, ఇదిగో నా శిష్యుడు ఉన్నాడు ఇక్కడ, నా ప్రియమైన శిష్యుడు ఉన్నాడు, ఇదిగో తల్లి ఉంది, ఇదిగో అమ్మ నీకు కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పి వాళ్ళెవరు చెప్తా ఉన్నాడు. ఒకసారి అది గమనిస్తే మనకి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక్కొక్కరిని మనం గమనిస్తూ ఉంటే ఒక్కొక్క స్టేజ్ దాటుతూ వస్తాం. ప్రతిదీ పర్సనల్గా వెళ్తూ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క మాట ఒక్కొక్క మాట ఎంత పర్సనల్గా వెళ్తుందో మనం అర్థం చేసుకోవాలి ఈ సమయంలో. ఈ పర్టికులర్ సమయంలో ఎంతగా దేవుడి హృదయం నొచ్చుకొని ఉంటుంది. ఆయన దేవుడైనప్పటికీ, అంతటిని సృజించిన వాడేప్పటికీ, మరియని సృజించినంత కూడా ఆయనే అయినప్పటికీ ఆయన ఎంతగా కృంగిపోయి ఉంటాడు. ఆయన ఎంతగా ఆలోచించి ఉంటాడు ఆ సమయంలో. తన బాధ్యతను విడిచిపెట్టలేదు ఆయన. తన బాధ్యతను నిర్వర్తించాలనే చూశాడు. తన బాధ్యతను విరమించుకొని నేను ఈ పని చేయను, నాది పని కాదు అనుకోలేదు ఆయన. ఆయన పని ఏదని ఆయన గ్రహించాడో దాన్ని చేశాడు. యోహాను ఇదిగో తల్లిని నీ చేతికి ఇస్తున్నాను. ఆ రోజే యోహాను తన ఇంట్లో చేర్చుకున్నాడంట మరియని. ఇంకెవరైనా చేర్చుకుంటారా? లేదు కదా. ఎప్పుడైతే మనము నిలబడి ఉంటామో దేవుని దగ్గర, ఎప్పుడైతే మనం అయ్యా ఇదిగో నేను ఉన్నానయ్యా అనే స్థితిలో ఉంటాం, అప్పుడు మాత్రమే దేవుడు నేను పిలుస్తున్నాను అని పిలుచుకుంటాడు. కానీ నేను ఎక్కడో పేతురులాగా వెళ్ళిపోయానా, నేను దూరంగా ఉన్నాను అంటే ఇదిగో ఇటువంటి భాగ్యము దొరుకుతుందా అంటే దొరకదు. తర్వాత పేతురు దేవుణ్ణి ప్రేమించానని చెప్పినప్పటికీ ఈ పరిస్థితుల్లో, చాలా ఘోరమైన పరిస్థితుల్లో యేసుక్రీస్తుని ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. అందరికంటే ఎక్కువగా మాట్లాడి, అందరికంటే ఎక్కువగా చేసి, కొంతమంది ఇలా మాట్లాడి పని చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం కనపడకుండా పోతారు. అది బాధ్యత ఉండే వాళ్ళ లక్షణాలు కాదు. దేవుడు బాధ్యతతోటి అప్పగించాడు. ఇదిగో నువ్వు దీన్ని చేయాలి. యోహాను దాన్ని నిరాకరించాడా అంటే నిరాకరించలేదు. చేస్తానయ్యా, నువ్వు చెప్పావు కాబట్టి నేను చేస్తాను. అప్పుడే ఆ క్షణమందే తన ఇంట్లోకి తను చేర్చుకున్నట్టు వాక్యం చెప్తా ఉంది. చూడండి, ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. ఆ గడియ అంటే ఆ గంటలోనే, ఆ అవర్లోనే సిద్ధపాటు కలిగి ఉన్నాడు. సిద్ధపాటు కలిగి ఉండి నిలబడ్డాడు అక్కడ. ఒక గంట సేపు ప్రిపేర్ అయ్యి మనం ఏమైనా చేయగలమా అంటే? ఒక మనిషిని తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలంటే ఒక గంట సేపు పని జరిగిపోతుందా? ఎంత సిద్ధపాటు కలిగి ఉంటే యోహాను ఆ పరిస్థితిని లేకపోతే చేర్చుకునే ఉంటాడు. యేసుక్రీస్తు యొక్క ఇక్కడ మన రెస్పాన్సిబిలిటీ ఎలా ఆయన తీసుకున్నాడు మొదటిగా. 2 యోహాను ఎలా అంత సిద్ధపాటు కలిగిన వానిగా అక్కడ నిలబడ్డాడు. ఆయన పారిపోలేదు, తప్పించుకోలేదు. నేనున్నయ్యా, నాకు అవసరం లేదయ్యా,
నేను కూడా వెళ్ళిపోతానయ్యా, మళ్ళీ నన్ను సిలువేస్తారేమో నన్ను పట్టుకొని అని చెప్పి తప్పించుకొని వెళ్ళిపోలేదు. నీవు నాతో ఉన్నావయ్యా, నీవు నిజమైన దేవుడివి. నమ్మాడు, ఆయన చూసింది నమ్మాడు. పేతురు నీళ్ళ మీద నడిచినా పేతురు వెళ్ళిపోయాడు, కానీ నడవని యోహాను నిలబడ్డాడు అక్కడ, చూశాడు, నమ్మాడు. మన జీవితంలో కూడా మనం చాలా చూస్తూ ఉంటాం, సాక్ష్యాలు చెప్తా ఉంటాం. ఒకరోజు సాక్ష్యం చెప్పిన తర్వాత మళ్ళీ ఒక వారం అయిపోయిన తర్వాత నువ్వేనా ఆ సాక్ష్యం చెప్పింది అన్న ప్రశ్న వస్తుంది అనమాట చూసే వాళ్ళకి. మనం చెప్పిన సాక్ష్యాలను చూసి పక్కన వాళ్ళు వీళ్ళని చూసి నేను మారాను అని చెప్పి ఆ వారం చెప్పుకుంటారు. తర్వాత వారానికి అసలు మనమేనా అది అనే ప్రశ్న వస్తుంది అనమాట. ఎందుకు అంటే స్థిరమైన జీవితం లేదు, సిద్ధపాటు కలిగిన జీవితం లేదు. కష్టాలు రాగానే, శ్రమలు రాగానే దేవునికి దూరం అయిపోయి నిలబడే స్థితి లేదనమాట. కాబట్టి యోహాను ఎలా అయితే నిలబడి దేవుడు ఏమైతే ఇచ్చాడో ఆ బాధ్యత నిలబెట్టుకున్నాడో, మనం కూడా బాధ్యత కలిగిన వారిగా, అయ్యా నీవు నాకు ఇచ్చిన బాధ్యతను నేను నెరవేరుస్తాను, నేను తప్పించుకొని శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు వెళ్ళిపోనయ్యా అని దేవుని యందు మనం కూడా యోహాను ఎలా అయితే ఆ శిలువలో కూడా నిలబడ్డాడో మనం కూడా నిలబడాలి. అలాగే యేసుక్రీస్తు ఎలా అయితే మనకి మాదిరిగా ఆయన తన బాధ్యత నిర్వర్తించాడో ఆ బాధ్యతను కూడా మనం నిర్వర్తించాలి. అంతా అయిపోయిన తర్వాత బాధ్యత నెరవేర్చేది కాదు, సమయం ఉన్నప్పుడే మన బాధ్యతను మనం నెరవేర్చాలి. ఈ విషయాన్ని దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి వింటున్న మనము వాక్య ప్రకారం జీవించలాగున కృప దయచేయను గాక. మరి ఈ సమయంలో మరి ఒక పాట పాడుకుందాము, ఆ తర్వాత 4వ మాటలోనికి మనం వెళ్దాం. మరి మన మధ్యలో ఉన్న సహోదరి ఋగ్విజ మరి ఒక పాట పాడుతుండగా దేవుని మహిమ పరుద్దాం. దేవా నా దేవ నన్ను విడనాడితివెందుకు, చెవినీయవే నా ప్రార్థనకు. దేవా నా దేవ నన్ను విడనాడితివెందుకు, చెవినీయవే నా ప్రార్థనకు. అనికేక వేశావ శిక్షననుభవిస్తూ, అనికేక వేశావ శిక్షననుభవిస్తూ, పరలోక మార్గం సిద్ధము చేస్తూ, పరలోక మార్గం సిద్ధము చేస్తూ, పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా, పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా, శ్రేష్ఠుడా ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు. మరి ఈ సమయంలో పాట పాడి దేవుని మహిమపరిచిన సహోదరి ఋగ్విజాకి వందనాలు తెలియజేస్తున్నాను. మరి మన మధ్యలో ఉన్న మరొక మాట, 4వ మాటను మనం ధ్యానించుకుందాం. ఈ 4వ మాట మనకు మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో కనిపిస్తుంది. చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో మనం చదువుకుందాం. ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఇదే మాట మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనంలో ఉంటుంది. అది కూడా చూద్దాము. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనం. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తా అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థం. ఈ మాటను మనం గమనిద్దాము. ఇది 4వ మాటగా యేసుక్రీస్తు ప్రభువు శిలువలో పలికిన మాట. మరి మనము
మరలా మత్తయి సువార్తకి వద్దాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం నుంచి మనం చూసినట్లయితే మనకిక్కడ కొన్ని ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయి. వాటి గురించి మనం చూద్దాం. 45వ వచనంలో ఉంటుంది, మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మింది. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ప్రభువారు ఈ 4వ మాటను పలికారు. ఈ 47వ వచనం నుంచి చూస్తే అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాటని ఇతడు ఏలియాను పిలుచున్నాడు అనుకున్నాడు. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తిరగతోటి ఆయనకి త్రాగనిచ్చాడని చెప్పి తర్వాత రాసింది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే అతడు ఏలియాని పిలుస్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభువుని ఎటువంటి వానిగా చిత్రీకరించారంటే ఈయనకి సామర్థ్యమే లేదు. ఈయన ఆ శిలువ నుంచి దిగి రాగలిగే సామర్థ్యము లేనివాడు. ఒక సామాన్యునిగా మనుషులు చూస్తారనమాట. ఒక అసమానమైన మన దేవుని ఒక సామాన్యమైన వ్యక్తిగా లోకం గుర్తించింది ఈ సమయంలో. ఏలి ఏలి లామా సబక్తాని అంటే దేవా నా దేవా ఎందుకు చేయి విడిచావయ్యా. ఈ మాట మనకి కీర్తనలు 22వ అధ్యాయము 1వ వచనంలో కనిపిస్తుంది. 22వ అధ్యాయము 1వ వచనంలో నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావా అనే మాట మనకు కనిపిస్తుంది. ఒకసారి చూద్దాము. నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. ఈ మాటను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ నా దేవా నన్నేలా విడిచావయ్యా అని చెప్పి ఈయన మాట మాట్లాడుతున్నాడు. ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నన్ను ఎందుకు విడిచితివి. ఈ సందర్భంలో మనుష్యులు దేవుణ్ణి ఒక సాధారణమైన వ్యక్తిగా, ఏలియా వచ్చి ఆయన రక్షిస్తే తప్ప రక్షించుకోలేని స్థితిలో యేసుక్రీస్తు ప్రభువుని చిత్రీకరించింది సమాజం. అయితే మనం ప్రకృతి సంగతి గమనిస్తే మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మిందంట. యేసుక్రీస్తు పడే బాధను చూడలాగా ప్రకృతి ఒక రకంగా కళ్ళు మూసుకుందని చెప్పాలి. నేను చూడలేను అని చెప్పి చీకటి కమ్మేసింది. ఇక నేను చూడలేను, మీరు చూడబాకండి. చీకటి కమ్మితే మనుషులు మాత్రం ప్రకృతి ఎలా ఆలోచిస్తుందో చూసారా. ప్రకృతి చీకటి కమ్మేసింది, వెలుగు లేదు. రక్షకుడు రక్షించడానికి వచ్చిన ఆయన, ఎవరైతే మానవ జాతిని రక్షించడానికి వచ్చి తను తాను తగ్గించుకొని ప్రాణం పెట్టడానికి వచ్చాడో ఆయన ఇప్పుడు ఏమవుతున్నాడంటే సిలువ వేయబడతా ఉన్నాడు. ప్రకృతి దాన్ని చూసి చీకటి అయిపోయిందంట. కానీ మనుషులు దాన్ని చూసి ఎగతాళి చేస్తున్నారు. ఏలియాని పిలుస్తా ఉన్నాడు. ఏలియా వచ్చి రక్షిస్తాడేమో. ఏలియా వచ్చి రక్షిస్తే తప్ప ఆయన రక్షణ పొందలేడు, ఆ శిలువ నుంచి దిగి రాలేడు అనే పరిస్థితిలో ఉన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ప్రకృతి ఒక రకంగా స్పందిస్తే మనుషులు ఒక రకంగా స్పందిస్తూ ఉన్నారు. ఇందాక నేను చెప్పినట్లుగా ఒక్కొక్క మాట ముందుకు వెళ్ళే కొద్దీ యేసుక్రీస్తు ప్రభువు వారికి చాలా చాలా పర్సనల్గా వెళ్తూ ఉంటుంది ప్రతి మాట. మనం గమనించినట్లయితే మొదటి మాట, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వెలుగురయ్యా. సమాజం అంతటి గురించిన ఒక మాటను ఆయన చెప్పాడు అక్కడ. రెండో మాటగా ఇదిగో తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగలు కనుక అయిపోయిన తర్వాత ఆయన ఈ దొంగని చూసి నీవు నాతో కూడా పారదీసులో ఉంటావు. ఇప్పుడు ఎలా అంటే ఇది తన సహచరులాగా అనుకోవాలి. ఇక పంచుకుంటా ఉన్నారు సిలువ మరణాన్ని, వీళ్ళు పంచుకున్న స్థితి. సమాజం అంతటితో పోలిస్తే ఈ పక్కన ఉన్న దొంగతో, చనిపోయే దొంగతో మాట్లాడడం ఇది కాస్త పర్సనల్. అది అయిపోయిన తర్వాత తల్లి గురించి, యోహాను గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఇంకా పర్సనల్. తన కుటుంబ జీవితం గురించి, కుటుంబ బాధ్యతల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఇంకా పర్సనల్గా వెళ్ళింది. 4వ మాటకు వచ్చేసరికి నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. ఒక రకంగా చెప్పాలి అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన ఒక్కడే శిలువ మరణాన్ని పొందాడు. ఆయనతో పాటు ఇంకెవరూ లేరు అక్కడ. అంటే ఆయన పక్కన దొంగలు సిలువ వేయబడ్డారు కదా అంటే అది కాదు. మన పాపపు భారాన్ని భరించగలిగిన వాడు ఆయన మాత్రమే. మనకి రక్షణ ఇవ్వగలిగిన వాడు ఆయన మాత్రమే.
ఆయన ఇస్తే తప్ప మనకు రక్షణ లేదు. ఆయన మాత్రమే భరించగలడు. ఇంకెవరు కూడా ఆయన్ని భరించే పరిస్థితి లేదు. అందరిని వదులుకుంటా వచ్చాడు ఒక్కొక్క మాటతో. సమాజాన్ని వదిలేశాడు. వారితో ఉన్న పని, ఇదిగో వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలీదయ్యా అన్నాడు. రెండవదిగా ఇదిగో దేవా, ఈ దొంగని కూడా పరలోకానికి వచ్చేస్తున్నామేమో అని పరదేశకులు నీవు నాతో కూడా ఉంటావని చెప్పాడు. తర్వాత తల్లి గురించి మాట్లాడాడు. ఇట్ ఈస్ గోయింగ్ పర్సనల్గా వెళ్తున్న ప్రతిసారి ఇప్పుడు తండ్రి వంతు వచ్చింది. ఇంకెవ్వరు లేరు. ఇంకా అందరి బాధ్యతను ముగించేశాడు. అందరి గురించి మాట్లాడటం ముగించాడు. ఇప్పుడు తండ్రి సంగతి వచ్చింది. భూమికి పునాది వేయబడక ముందు నుంచి కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకత్వాన్ని కలిగి ఉంటే ఆ ఏకత్వాన్ని ఒక క్షణము మనిషిని ప్రేమించిన ప్రేమ ఆ చేయి పట్టుకున్నాన్ని వేడగొట్టింది. సాధారణంగా మనిషికి తన జీవితంలో ఏదైనా ఎక్కువ కాలం ఉంటే దాన్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తాం. అది ఏనపడి అంత పెద్ద అది చెత్తరా అనుకున్నా సరే, అది మనం చాలా ఎక్కువ కాలం యూజ్ చేసామంటే అది తీసేస్తే ఏదో ఎమోషన్ అనమాట. అది పాడైపోయింది కదా, తీసేయచ్చు కదా అంటే లేదు లేదు ఉంచుకుంటా. ఎందుకు? చాలా కాలం నుంచి ఉంది. అది ఇప్పుడు పోతే ఎందుకో? ఇట్లాంటి సందర్భాల్లో మన జీవితంలో లేకపోతే మన ఇంట్లో చాలా వస్తువులు అలాగే ఉండిపోయి ఉంటాయి. ఎందుకంటే అది చాలా కాలం నుంచి ఉంది. అది లేకపోతే ఏదో పోయినట్టు ఉంటది అన్నట్లు. అయితే జగత్తు పునాది వేయబడక ముందు నుంచి తండ్రి కుమారుల కలయిక ఏనాడు విడిపోలేదు. కానీ మనిషిని ప్రేమించిన ప్రేమ ఈ బంధాన్ని విడగొట్టింది. ఒక్కొక్కలుగా అందరినీ వదిలేసుకుంటా వస్తా ఉంటే చివరికి మిగిలింది ఎవరు ఇక అంటే తండ్రి మాత్రమే. ఆత్మలో తండ్రి మాత్రం ఇంకా చేయి పట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన కూడా వదిలేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన కూడా చెయ్యి విడిచిపెట్టేశాడు. ఇంకెవరున్నారు ఆయనకి? ఇంక సిలువలో ఎంతమంది ఆయనకి తోడుగా ఉన్నారు? ఎంతమంది ఆయన్ని చేయి పట్టుకున్నారంటే ఎవరు లేరు ఇక. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరు మాత్రమే ఆ సిలువలో ఇక ఆ బాధను తట్టుకోలేక, మనం కొద్దిసేపు ఎవరితో మాట్లాడి కొద్దిసేపు బాగా పరిచయం అయితేనే కొన్ని నెలలకు, కొన్ని సంవత్సరాలకు వారిని చాలా ఎక్కువగా ప్రేమించేసి వీళ్ళు మనోడరా అనుకుని వాడి మీదకి ఎవరైనా వస్తే వాళ్ళ మీద యుద్ధాలకు పోయే పరిస్థితిలో ఉంటాం. అటువంటిది అనాది కాలం మొదలుకొని వారు కలిసి ఉండి కూడా ఆ క్షణము ఎడబాటుని ఈ చరిత్రలో మనం చూసామంటే అది కేవలం మనిషి మీద ఆయన చూపించిన ప్రేమ మాత్రమే పని చేయగలిగింది. మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక ఏనాడు కూడా మనిషి చేసిన పనుల్లో ఈ పాపం అనేది దేవుని ప్రేమను కనబరచడానికి కారణమైంది. అది మనిషి చేసిన ఈ పాపం ఏం చేసిందంటే ఎంత గొప్పగా ఉందంటే ఈ పాపము, ఈ ప్రేమ ఏం చేయాల్సి వచ్చిందంటే విడిచిపెట్టాల్సి వచ్చింది. మనం వింటా ఉంటాం ఒక తండ్రి తన కుమారుణ్ణి ఎలా ఒక ట్రైన్లో వెళ్తున్న ప్యాసింజర్స్ కోసం త్యాగం చేస్తాడు అనే విషయాన్ని మనందరం వినుంటాం. ఇక్కడ కూడా తండ్రి అయిన దేవుడు కుమారుడు అయిన దేవుడి చేయి విడిచే పరిస్థితి. ఎంతగా కృంగ తీయాలి, ఎంతగా ఆయన్ని బాధపరచాలి. దేవుడు ఆయన మనిషిని ప్రేమించి మనుషుల కోసం ఆయన దానముగా తన ప్రాణాన్ని ఇస్తూ ఉంటే మనుషులు ఆయనని సామర్థ్యత లేనివానిగా చూశారు. అందుకే నాకు ఇష్టమైన పాట ఒకటి ఉంటుంది. సామర్థ్యము కలిగి సహించుట సాధ్యమా అని ఉంటుంది. సామర్థ్యము కలిగి సహించుట సాధ్యమా, సామర్థ్యము కలిగి సహించుట సాధ్యమా. ఈ మాట నిజంగా సిలువ యొక్క పరిస్థితిలో ఎంత నిజమో ఆలోచిద్దాం. ఆయన సామర్థ్యత లేనివాడా? ఆయన తన సామర్థ్యాన్ని ఉపయోగిస్తే నిజంగా ఆయన సిలువ మీద నుంచి దిగి రావాలి అనుకుంటే ఆయనకి అది అసాధ్యమా? ఆయన రాలేడా? అయినా కూడా ఆయన అవహేళన పడుతూ
ప్రజలు అంటున్న మాటలను సామర్థ్యం లేదు అంటున్నా కూడా ఆయన పట్టించుకోకుండా ఏం చేశాడో మనం చూస్తున్నాం. ఆయన చేసిన పరిస్థితిని మనం చూస్తే, మనం అటువంటి పరిస్థితిని అనుభవించగలమా? అందరూ వదిలేసి, అందరూ మనల్ని తిడుతూ ఉంటే, మనం దాన్ని భరించగలమా? మనము ఎవరైనా మనల్ని వదిలేస్తున్నారు అనిపిస్తే, మనం పడే శ్రమ, మనం పడే బాధ అది వర్ణాతీతంగా ఉంటది. ఎవరైనా మనకి ఇష్టమైన వారు విడిచి వెళ్ళిపోతున్నారన్నా, మన హృదయాల్లో ఎంత బాధగా ఉంటది. అయితే తండ్రిని వదిలేస్తున్న బాధను ఆయన బిగ్గరగా కేక వేసి ఆ మాటనంటే, సమాజము దాన్ని సామర్థ్యత లేని పరిస్థితిగా తీసుకుంది. ప్రకృతి కళ్ళు మూసుకున్నప్పటికీ మనుష్యులు దాన్ని చూసి ఆనందపడతా ఉన్నారు. ఇదిగో నువ్వు ఇలా చెప్పావు గదా! నువ్వు ఇలా చేస్తా అన్నావు గదా! మరి చేసి చూపించు. మరి దీన్ని చేసి నువ్వు చూపించు. అప్పుడు మేము నమ్ముతాం. అప్పుడు మేము విశ్వసిస్తాం. అప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు దానికి ప్రియకుమారుడు గదా! నువ్వు ఇప్పుడు సిలువ మీద నుంచి దిగిరా, మేము మిమ్మల్ని అప్పుడు విశ్వసిస్తాం. ఇదే మాటలు వారు అంటారక్కడ. ఇదే మాటలు అక్కడ అనబడతా ఉంటే, యేసయ్య మాత్రం ఆ శ్రమను భరిస్తూ, ఆ శ్రమని సహిస్తూ ఎంతగా ఆయన కృంగిపోతున్నా, ఒక్కొక్కళ్ళు ఆయన వదిలేసుకుంటా వచ్చి చివరికి ఒంటరైపోయిన ఆ శిలువ మీద ఆయన ఆ సమయంలో ఎవరిని జ్ఞాపకం చేసుకొని ఉంటాడు? వదిలేసిన చెయ్యి ఎవరైతే దూషిస్తా ఉన్నారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని హింసిస్తా ఉన్నారో, ఈ వదిలేసిన చెయ్యి వెళ్ళి వారి చెయ్యి పట్టుకుంది. ఎలా ఉంటది? ఎవరినైనా ఎక్కువగా ప్రేమించేసిన తర్వాత, వాళ్ళు వెళ్లి మనల్ని వదిలేసి, మనకి పెద్ద శత్రువులున్నారు, వాళ్ళు చేపట్టుకుంటే ఎలా ఉంటది? ఎంత మోసపోయినట్టు ఫీల్ అవుతాం గదా! కానీ ఆ రోజు ఆ ప్రేమ కుమారుని చేయి వదిలిపెట్టిన తర్వాత, పాపులమైన మన చేతిని, ఆయన్ని సిలువకు గురి చేసిన మన చేతిని పట్టుకుంది. అయినప్పటికీ ఆయన ఆ శ్రమను అనుభవిస్తూ, ఆయన సామర్థ్యత కలిగి ఉండి కూడా, ఆయన మన కోసం మరణించాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సామర్థ్యం కలిగిన వాడు. ఆయన ఒక్క మాటలో మనిషిని పరలోకానికి తీసుకువెళ్ళగలిగిన వాడు. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ సమయంలో మరి ఒక పాట పాడుకుందాం. తర్వాత మిగతా మాటల్లోనికి వెళ్దాం. మధ్యలో ఉన్న సహోదరి ఆ పాట పాడి దేవుని మహిమపరుస్తారు. సర్వ సృష్టికర్తను మేదప్పిగొనుచుంటిని, వాక్యము నెరవేర్చుచుంటిని. సర్వ సృష్టికర్తను మేదప్పిగొనుచుంటిని, వాక్యము నెరవేర్చుచుంటిని అని సత్యము తెలిపావ, కన్నులు తెరచుటకు అని సత్యము తెలిపావ, కన్నులు తెరచుటకు, జీవజలమును అనుగ్రహించుటకు, జీవజలమును అనుగ్రహించుటకు. పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా, పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా, శ్రేష్ఠుడా, ధ్యానించుచుంటివి సిలువపై పలికిన విలువైన నీ మాటలు. పాట పాడి సహాయం అందించిన సహోదరికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మనము తర్వాత మాటలోనికి వెళ్దాము. మాట చూసినట్లయితే మనకు యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము
28వ వచనంలో మనము ఈ వాక్యాన్ని చూడగలుగుతాము. 19, 28. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. యేసయ్య శిలువలో పలికిన కొన్ని మాటలు ఎందుకు పలికాడు అంటే లేఖనముల యొక్క నెరవేర్పు కోసం. ఇందాక నేను మాట చెప్పినట్లుగా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలీదయ్యా. ఎందుకు తెలీదు? తూర్పు దేశ జ్ఞానులకు తెలిసిన మాట యూదులుగా ఉన్న వాళ్ళకి ఎందుకు తెలీదు? పైన ఏం రాసి ఉంటుంది? యేసుక్రీస్తు ఆయన శిలువ పైన యూదుల రాజును రాసి ఉంటుంది కదా. మరి యూదుల రాజుని రాపించిన పిలాతు అలా రాసిన తర్వాత ఈ యూదులు ఏమైనా గమనించారా? అసలు ఎందుకు ఇలా రాశారు? ప్రధాన యాజకులు అయితే అలా రాయొద్దు, ఆయన చెప్పుకున్నాడని రాయండి అంటే ఏదో రాసింది ఏదో మనం గమనిస్తే వచనం చూస్తే యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషల్లో రాయబడి ఉన్నాను కనుక యూదుల అనేకులు దాన్ని చదివిరి. ఏం రాయబడిందంటే 19వ వచనంలో, మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము వ్రాయించి శిలువ మీద పెట్టించెను. శిలువ మీద పెట్టించాడంట యూదుల రాజును రాయించి. మరి వీళ్ళకి తెలీదా వాక్యములో ఏముంది, ఆ వాక్యములో ప్రవక్తలు ఏం చెప్పారు మనకనే విషయము వీరికి తెలీదా అంటే వీరికి ఎంత మాత్రం తెలుసు? ఇక్కడ వాక్యము నెరవేరినట్టు ఇదిగో వీళ్ళు నన్ను నిజముగా గుర్తించాలి అని చెప్పి ఆయన ఆ వాక్యాన్ని తెలియజేస్తా ఉన్నాడు. మనం చూసినట్లయితే ఈ వాక్యము మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే కీర్తనలు 69వ అధ్యాయం 21వ వచనంలో మనకి ఈ మాట కనిపిస్తూ ఉంటుంది. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఈ వాక్యం యొక్క నెరవేర్పు, ఈ వాక్యం నెరవేరడం వల్ల యూదులు లేకపోతే ఇశ్రాయేలీలు వాళ్ళు ఈయన నిజముగా మన దేవుడు అని తెలుసుకోవచ్చు, నిజముగా మన దేవుడు అని తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందు నిమిత్తం ఈ మాటను కాదు, ఆయన చీట్లు వేసుకున్నారు ఆ మాట కూడా కీర్తనలు 20. వస్త్రములు వారు నా వస్త్రాన్ని వీళ్ళు పంచుకుంటున్నారు, నా అంగీని వీరు చీట్లు వేసుకుంటున్నారని చెప్పి మనకి తెలుస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనం ముందు ఉన్న అదో మాటని జ్ఞాపకం చేసుకున్నాము. ఈ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో ఉంటుంది. 28వ వచనంలో ఏముంది అని మనం చదువుదాం.
అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నానెను. యూదులు ఎందుకు నిజంగా దేవుడు అని తెలుసుకోలేకపోయారు, యేసుక్రీస్తు మెస్సయ్య అని తెలుసుకోలేకపోయారంటే వారికి వాక్యము పట్ల అవగాహన లేకపోవడం. ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాల పట్ల అవగాహన లేకపోవడం. ఎవరైతే వాక్యాన్ని చదివి, ధ్యానించి ప్రవక్తల ప్రవచనాలు విన్నారో వారికి ఇదిగో ఈయన నిజమైన క్రీస్తు అని తెలుస్తుంది. కానీ ఎవరైతే ఆయన గురించి వినకుండా దూరంగా వెళ్ళిపోయి వాక్యానికి దూరమైన జీవితాన్ని జీవిస్తా ఉన్నారో వాళ్ళకి తెలీదు. ఎందుకంటే ఆయన జీవించిన జీవితకాలం అంతా ఎన్నో వాగ్దానాలను నెరవేరుస్తూ వచ్చాడు. బెత్లెహేంలో పుట్టడం కాడ నుంచి శిలువ మరణం దగ్గర వరకు ఆయన ప్రతిదీ కూడా వాక్య లేఖనానుసారంగానే జీవించారు. 22వ కీర్తన మనం చూస్తే 22వ కీర్తనలో మనకి వాళ్ళు నా అంగీ కోసము చీట్లు వేసుకుంటారు అని చెప్పి కనిపిస్తుంది. 22వ కీర్తన 18వ వచనం, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేసుకుంటున్నారు. ఇది మనం చూస్తే యోహాను సువార్త 19వ అధ్యాయము 23వ వచనంలో కూడా సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తును నేయబడినది కనుక వారు దానిని చింపకయు దానిని ఎవనికి వచ్చునో అని దానికోసము చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఇక్కడ చూస్తే వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కొరకు చీట్లు వేసి అని లేఖనము నెరవేర్చినట్లు ఇది జరిగిను. దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్న సమయం అంతట్లో కూడా ఆయన లేఖనాలను నెరవేరుస్తూ వచ్చాడు. లేఖనాలకు ఆయన చాలా ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు. లేఖనములు ఎటువంటి బోధన అయితే బోధిస్తా ఉన్నాయో ఆయన దేన్ని కొట్టివేయలేదు, కానీ దాని ప్రకారమే ముందుకు తీసుకెళ్తూ వచ్చాడు. మరి ఈ 69వ కీర్తనలో మనం చూసినప్పుడు 69వ కీర్తన 21వ వచనంలో వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఈ వాగ్దానము ఈ వచనము యొక్క నెరవేర్పు సిలువలో జరిగింది. సిలువలో ఈ వచనం యొక్క నెరవేర్పు జరగడం వల్ల ఇదిగో నేను క్రీస్తును మెస్సయ్యను అని చెప్పి ఆయన బయలుపరుచుకుంటున్నాడు. ఆయన ఎవరి కూడా కొని ఆయన చేయడు, కానీ ఆయన తన ప్రతిదీ కూడా బయలుపడేటట్లు మనం అర్థం చేసుకునేటట్లు ఆయన బయలుపరుచుకునేవాడు. ఆయన మనం చూసినట్లయితే పేతురుని అడుగుతాడు కదా, నువ్వు ఎవరు అనుకుంటున్నావు? కొంతమంది అయితే ఇర్మియా అనుకుంటున్నారు, కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది అలా ఎవరో ప్రవక్త వీళ్ళు అనుకుంటున్నారయ్యా అంటే మీరేమనుకుంటున్నారని శిష్యుల్ని అడిగినప్పుడు పేతురు అంటాడు, నువ్వు దేవుని కుమారుడవయ్యా, నీ దగ్గరే నిత్య జీవ మాటలు ఉన్నాయి అని చెప్పి అన్నప్పుడు ఇది తండ్రి వలన నీకు తెలియబడితే తప్ప నీకు తెలిసే పరిస్థితి లేదు. ఆయన బయలుపరుచుకునే తప్ప ఈ విషయం నీకు తెలిసే పరిస్థితి లేదు. కాబట్టి ఈ విషయం ఎక్కడి నుంచి వచ్చిందంటే పరలోకం నుంచి దగ్గరికి వచ్చింది తప్ప నీ సొంత మాట అయితే కాదని చెప్పి పేతురికి యేసయ్య చెప్తాడు. అది ఆ మాట మనకి తెలిసినదే. కాబట్టి ఆయన ఎక్కడ కూడా దాచిపెట్టుకొని ఇదిగో ఈ వాగ్దానం ఆయన చేసి ఇది చెప్తానని చెప్పి ఆయన ఎక్కడా కూడా చేయకుండా ఉండలేదు. ఆయన ప్రతిదీ చెప్పిన ప్రతిదీ చేసి ఆయన నిజమైన వాడు అని జరిగించేవాడు, ఇప్పటికీ ఉంటాడు. ఆయన వాగ్దానం ఆయన నెరవేర్చే దేవుడు. వాగ్దానాలు ఇచ్చి ఆయన నెరవేర్చేవాడు అని చెప్పి మనం పాట కూడా పాడదాం. వాగ్దానం నెరవేర్చే దేవుడు, ఆయన మాట ఇచ్చి అది ఏ మాట అయినప్పటికీ అది నెరవేర్చే దేవుడు. ఆయన ఈ మాట ఇచ్చాడు, ఇది నెరవేర్చలేదు నాకని ఈ లోకంలో చెప్పగలిగే వాళ్ళు ఎవరు లేరు. ఆయన మాట ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. అంటే అది
ఏది ఏమైనప్పటికీ దప్పిక ఉండడం అనేది ఆ సిలువలో అంత ప్రాముఖ్యమా అంటే, చాలామంది దీన్ని ఏం చెప్తాము? ఆత్మీయ పరమైన దప్పిక అంటాం. ఆ సిలువలో ఆయన ఆత్మీయ దాహము కొన్నాడు. ఆత్మల కోసమైన దాహాన్ని ఆయన కలిగి ఉన్నాడు. శరీరము కొట్టబడి, శరీరము చీల్చబడినప్పటికీ, ఇది దేనికోసమైన దాహం అంటే, ఆత్మల కొరకైన దాహం అని చెప్పి చాలామంది చెప్తా ఉంటారు. ఆ స్థితిలో కూడా ఆయన మనల్ని ప్రేమించి, మనల్ని జ్ఞాపకం చేసుకొని, మన కోసము ఆయన సిలువలో వేలాడుతూ, మనము తెలుసుకోవాలి. నేను ఏది చెప్పినా కూడా దాన్ని నెరవేర్చే దేవుడినని చెప్పి మనం తెలుసుకోవాలి. ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి అది నెరవేర్చాలి అని దాన్ని చేశాడక్కడ. మనం చూసినట్లుగా దేవా! దేవా! ఎందుకు నా చెయ్యి విడిచావయ్యా? ఆ వాక్యము. చీట్లు వేసుకున్నారు. ఆ వాక్యము. దప్పిగా ఉన్నాడన్న వాక్యము. ఇవన్నీ లేఖనాలు లేకపోతే ప్రవచనాల యొక్క నెరవేర్పు. లేఖనాల యొక్క నెరవేర్పు కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ఆయన దాక్కొని లేకపోతే మనకి ప్రత్యక్షపరచుకోకుండా మనల్ని అడిగేవాడు కాదు. ఆయన మనకి దయచేసి మనతో మాట్లాడి ఆయన చేసిన వాగ్దానాలను నెరవేర్చి మాత్రమే మనల్ని ముందుకు నడిపించే దేవుడు. మరి ఈ సమయంలో కూడా ఆయన దప్పికొంటూ కేవలము శరీరపరమైన దాహం కాదు గానీ, ఆత్మీయ పరంగా ఆయన దప్పికొని, ఆత్మీయ పరంగా మన జీవితాల్ని మార్చాలి. మన జీవితాల్ని నూతనంగా మార్చాలనే దాహంతోటి ఆయన ఉన్నాడని మనం గూడా గ్రహించి, మనము ఆయన వలే ఉండాలి గనుక, మనము కూడా ఆత్మల పట్ల దాహం కలిగిన వారిగా ఇంకా ఎంతమంది దేవుని దగ్గరికి తీసుకొచ్చేవారిగా ఉండాలని జెప్పి ఆ మాటని ముగిస్తున్నాను. ముందు మాటలను ధ్యానించుకుందాం. మరి ఈ సమయంలో సహోదరి మరి ఒక పాటను పాడి దేవుని మహిమపరుస్తారు. శ్రమ ప్రమాదములను గొప్ప శబ్దమెత్తిహా సమాప్తమైన దనుచు తెలిపి సమస్థితి గదా ఆహా మహాత్మా హాశరణ్యా విమోచక ద్రోహరహిత జంపే నీను నా దోషమే గదా ఆహా మహాత్మా హాశరణ్యా విమోచక మరి ఈ సమయంలో పాట పాడి దేవుని మహిమపరిచిన సహోదరికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. తర్వాత వాక్యానికి మనం వెళ్దాము. 6వ మాటగా యేసయ్య శిలువలో పలికిన మాట సమాప్తమైనది. ఇది మనకు యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో కనిపిస్తుంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం మనం చూసినట్లయితే అక్కడ యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తన తల వంచి ఆత్మను అప్పగించెను. ఆయన ఇంకా సమాప్తం అయిపోయింది. ఆయన చేయవలసిన పనులన్నీ ముగించాడు అనే సందర్భంలో ఇంకా సమాప్తం అయిపోయిందని చెప్పి 6వ మాటగా దీన్ని ఆయన చెప్పి ఉంటున్నాడు. 6వ మాటగా ఆయన దాన్ని చెప్పి ఉన్నాడు. అయితే ఆయన ఏం సమాప్తం చేశాడు? ఏం సమాప్తం చేశానని చెప్తా ఉన్నాడు అంటే, ఆయన చేయాల్సిన ప్రతి రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. మనం ఇందాక మాట్లాడుకున్నట్లు ఒక్కొక్కళ్ళకి ఆయన మాటలు చెప్తూ ప్రతి విషయంలో ప్రతి ఒక్కరికి చేయాల్సినది ఆయన ముగించేశాడు. ఆయన ఇక నెరవేర్చవలసిన వాక్యము, వచనము ఇంకేది
మిగలలేదు. ప్రతిదీ ఆయన నెరవేర్చాడు. ప్రవక్తలతో చెప్పబడిన ప్రతి మాటను ఆయన నెరవేర్చాడు. ఆయన మన యొక్క దోషములను ఒంటరిగా నిలబడి మోసాడు ఆయన. తండ్రి చేయి విడిచిపెట్టాడు. తండ్రి చేయి వదిలిపెట్టినప్పుడు ఆయన బాధ అనుభవించి ఒంటరిగా ఆయన ఆ శిలువలో ఉన్నాడు. ఇక మరణానికి అప్పగించుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేయవలసిన పనంతా కూడా సమాప్తం అయిపోతా ఉంది. అటువంటి సందర్భంలో ఇకంతా సమాప్తమైంది. ఇకంతా అయిపోయింది. ఇక మళ్ళీ ఇంక చేయడానికి ఇంకేం లేదు. చూస్తే నార్మల్‌గా యూదుల ఆచారం ప్రకారము ఒక గొర్రెనో, ఒక మేకనో, ఒక ఎద్దునో, లేకపోతే ఒక పావురాన్నో, గువ్వనో తెచ్చి బలి ఇచ్చి, ఇదిగో నేను ఈ పాపాన్ని చేశానయ్యా, నన్ను క్షమించు అని యాజకుని దగ్గర చెప్పినప్పుడు ఆ పాపం క్షమించబడుతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చి శిలువలో మరణించి సమాప్తమైనది అని చెప్పాడో, ఆ తర్వాత నుంచి ఇంకొక గొర్రెనో, ఇంకొక మేకనో, ఇంకొక పశువునో, లేకపోతే ఇంకొక పక్షినో తెచ్చి బలి ఇచ్చి, ఇదిగో అయ్యా నా పాపమును క్షమించు అనే పరిస్థితి లేదు. ఎందుకు అంటే సమాప్తం అయిపోయింది. ఇక అవి చేయాల్సిన పని ఒక్కసారి ఆయన చేసి చనిపోయాడు. అందుకే ఉంటది కదా, ఆయన ఒక్క మారే మనందరి కోసము మరణించాడు. ఒక్క మారే ప్రతిదీ సమాప్తం చేసి ముగించేశాడు ఆయన. ఇంకా మరలా కొత్తగా మనం ఏదో ఎవరినో ఏ రక్తాన్ని బలిగా ఇచ్చి ఆయన ఫేవర్‌ని మనం పొందుకోవాల్సిన అవసరం లేదు. తన రక్తాన్ని, ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి, కుమారుని రక్తమును కార్చి విలువ పెట్టి మనల్ని కొనేశాడు. అందుకే మనిషి యొక్క రక్షణ, విమోచన అనేది సిలువలో సమాప్తం అయిపోయింది. మనం చూస్తే ఆయన రెస్పాన్సిబిలిటీని కంప్లీట్ చేశాడు. ప్రాఫెసీస్‌ని కంప్లీట్ చేశాడు. సాల్వేషన్‌ని ఇప్పుడు ఆయన కంప్లీట్ చేశాడు. అయిపోయింది. ఇంకా విమోచన అనేది అందరికీ ఉచితంగా ఇవ్వబడింది. ఉచితంగా ఇచ్చేశాడు ఆయన. ఇక కేవలము నేను రక్షణ పొందుకున్నాను అనే విశ్వాసం కలిగి ఉంటే చాలు. కేవలం విశ్వాసం మనం కలిగి ఉన్నట్లయితే రక్షణ మనదే. రక్షణ మనదే. ఇక పాపమునకు, ఈ లోక ఆశలకు, యవనేచ్ఛలకు చోటు ఇవ్వకుండా నేను రక్షింపబడ్డాను అనుకుంటే రక్షణ మనదే. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. ఇక అయిపోయింది. ఇక ఈ లోకంలో రక్తాన్ని, బలులను ఇవ్వాల్సిన పరిస్థితి లేదు. సమాప్తం అయిపోయింది. ఆయన చేయాల్సిన ప్రతిదీ నెరవేర్చి ఆయన తగ్గించుకొని, ఎంతగా తగ్గించుకున్నాడో మనం చూస్తే, శిలువ మరణం పొందినంతగా, మరణించడమే భయపడే మనకు ఆయన శిలువ మరణం పొందినంతగా బాధపడుతూ, ఇబ్బందులు పడుతూ కూడా ఏం చేశాడు ఆయన? శ్రమలు అనుభవించి ఆయన తన రక్తాన్ని కార్చి మనకి సమాప్తమైనదని చెప్పి రక్షణ మన చేతిలో పెట్టాడు. ఆయన సమాప్తమైనది అని చెప్పి రక్షణ మన చేతిలో పెడితే మనమేమో అన్నీ ప్రారంభించి సమాప్తమైనదని చెప్పలేకపోతున్నాం. మన జీవితంలో క్రైస్తవులుగా ఉన్నప్పుడు, క్రైస్తవులుగా ఉండి దేవుని దగ్గరికి వస్తూ, లేకపోతే వేరే విశ్వాసంలో ఉండి దేవుని దగ్గరికి వచ్చి దేవుని నమ్మిన తర్వాత దేవుడు నాతో ఉన్నాడనే నిశ్చయత కలిగి ఆయన్ని అనుసరిస్తూ కొంతకాలం దేవుణ్ణి ఫాలో అయిన వారిగా, కొంతకాలం ప్రార్థించిన వారిగా, కొంతకాలం వాక్యం చదివిన వారిగా, బాప్తిసం తీసుకొని ఆయన బలలో చేయి వేసి కొంతకాలము జీవించి, కొంతకాలము పరిశుద్ధులుగా, కొంతకాలము నీతిమంతులుగా ఉండి చివరి క్షణం వచ్చినప్పుడు సమాప్తమైనదని చెప్పలేని పరిస్థితి మనది. చివరి క్షణం వచ్చినప్పుడు, మరణములో మనం ఉన్నప్పుడు, మరణమే శరణం అనుకున్నప్పుడు మనం పరలోకానికి వెళ్తామా? నరకానికి వెళ్తామా? ఇటువైపు మన ప్రయాణం అనేది కూడా అర్థము కాని పరిస్థితిలో ఉంటున్నాం మనం. చనిపోవాలనే ఆశ ఉంటది కానీ చాలా మందికి, లేకపోతే యేసయ్య వస్తే ఇన్ని బాధలు ఉండవు కదా అని ఆశ ఉంటది కానీ, నిజంగా దేవుడు వస్తే వెళ్తామా పరలోకానికి? నిజంగా చనిపోతే పరలోకానికి వెళ్తావా అనే ప్రశ్న వేస్తే ఏమో. సమాప్తమైంది, అయిపోయింది. ఇంకా పాపముతో నా జీవితం సమాప్తం అయిపోయింది. పరిశుద్ధుల్లో అడుగుపెట్టాను, నా రక్షణ నేను సంపాదించుకున్నాను, నా జీవితంలో ప్రతిదీ సమాప్తము చేసి దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించాను అని చెప్పగలమా? మనకి మాదిరికరమైన జీవితాన్ని ఆయన జీవించి చివరికి సమాప్తం అయిపోయింది. ఆయన పని ప్రారంభించడమే కాదు, పని ముగించాడు. వాక్యంలో ఉన్నట్లు ఆరంభం కంటే కార్యాంతము మేలని ప్రసంగిలో చెప్పబడినట్లు, ఆయన కేవలం పనిని ప్రారంభించలేదు, పనిని ముగించాడు. ఆయన సమాప్తమైందని చెప్పాడు.
మనం ప్రారంభించిన ప్రతి పనిని సమాప్తం చేయాలి. ఇంక అయిపోయింది. దీన్ని మళ్ళీ మనం చేయాల్సిన పని లేదు. ఇంకొకళ్ళొచ్చి మన పని చేయాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు తన రక్తాన్ని కార్చి, తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చేసి అంతా అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ ఇంకొకళ్ళొచ్చి నేను నీ కోసం బలిగా అవుతాను అంటే అవసరమా? ఇంకా ఎంతోమంది మనం చూసినట్లయితే చాలామంది వచ్చి సిలువ వేసుకొని ఊరేగుతూ ఉంటారు. మీరు చూసే ఉంటారు. సిలువ వేసుకున్న వారిలాగా నాకు యేసయ్య వచ్చి చెప్పాడు, దేవుడు వచ్చి చెప్పాడు అన్నట్లు సిలువ ఒకటి వేసుకొని చక్కగా కొట్టేసుకొని, తాళ్ళతో కట్టేసుకొని వాళ్ళని ఊరేగిస్తా ఉంటారు. మనం చూస్తా ఉంటాం. అవసరమా? ఆయన సమాప్తమైనదని ఎప్పుడో చెప్పేశాడు. మనమేమో ఇంక మనం ఏం చేయాలా? మనం ఏం చేయాలి? అంటే కేవలము సమాప్తమైనది అని నమ్మాలి. కానీ మనమేమో సమాప్తమైనది నమ్మక మనం ఇంకా ఏదో చేయాలేమో, ఇంకా ఏదైనా చేయాలేమో, మనం కూడా సిలువకెళ్ళిపోవాలేమో, మనం కూడా ఇన్ని బాధలు పడాలేమో, మనం కూడా రక్తాన్ని కార్చాలేమో అనుకునే పరిస్థితిలో ఉన్నారు. మనం సమాజాన్ని చూస్తే అటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉంటాయి. చాలామంది ఆయన సిలువ మరణాన్ని తృణీకరించిన వారిగా, ఆయన సిలువ వేయడం కాదు, ఇప్పుడు నేను కూడా నా సిలువ వేసుకునే తప్ప నేను పరలోకానికి వెళ్ళనన్నట్లు చేస్తూ ఉంటారు. ఆయన ఏమన్నాడు అంటే, నీ కాడి ఎత్తుకొని నన్ను వెంబడించు అన్నాడు. అంతేగాని సిలువ వేసుకొని చెప్పలేదు ఆయన. అందుకే ఆయన కాడి మనం మోసుకొని, ఎందుకంటే ఆయన కాడి సులువు, మన కాడి బరువైందే ఆయన తీసుకున్నాడు. ఆయన కాడి చాలా సులువైంది, అది మనకిచ్చాడు. దాన్ని మోయడమే మన పని. సమాప్తమైనదని ఆయన సిలువలో పలికాడు. ఇక అయిపోయింది. ఇక తిరిగి మళ్ళా అదే జీవితాన్ని జీవిస్తూ మరలా వచ్చి, అదిగో అయ్యా ఇంకోసారి నేను పాపం చేశాను, ఇంకోసారి నా కోసము చనిపో, లేకపోతే ఇదిగో నేను ఇంకో గొర్రెనిస్తున్నాను, ఇంకో మేకనిస్తున్నాను అనే పరిస్థితి అవసరం లేదు. ఎందుకు? ఆయన ఆల్రెడీ ఒకసారే మరణించాడు మన కోసం. సమాప్తం అయిపోయింది. ఇంకా కొత్తగా మళ్ళీ ఆయన వచ్చి చనిపోవాల్సిన అవసరమే లేదు. సమాప్తం అయిపోయింది అన్నాడు. అయిపోయినది. కేవలం మనం ఆయన యందు విశ్వసించడం మాత్రమే మన పని. ఈ వాక్యం మనం వింటూనే ఉంటాము. ఈ సమాప్తమైనదనే మాట గురించి మనం ఎన్నో సార్లు వింటా ఉంటాం. సమాప్తం అయిపోయింది, అయిపోయింది, అయిపోయింది అనుకుంటాం కానీ మన జీవితంలో మనం చనిపోయేటప్పుడు సమాప్తం అయిపోయింది. కొంతమందిని మనం చూసినట్లయితే వారు జీవించిన జీవితము చాలా చాలా చిన్నదైనప్పటికీ వారు లోకాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేశారు. కేవలము 3.5 సంవత్సరాలు ఈ లోకంలో యేసుక్రీస్తు ఆయన జీవించి ఈ లోకం అంతటిని ప్రభావితం చేశారు. ఈ లోకంలో అందరికీ లేకపోతే ఎక్కువ మందికి తెలిసిన వ్యక్తి ఎవరంటే యేసయ్య. ఆయన కంటే పాపులర్ మనిషి ఇంకెవరు ఉన్నారా? ఎవరు లేరు. మనం చూస్తే డేవిడ్ అని ఒక మిషనరీ ఉంటారు. ఆయన కేవలము ఆయన చేసిన పరిచర్య 4 సంవత్సరాలే. ఆయన క్రైస్తవుడిగా ఉంది 8 సంవత్సరాలు. ఆ 4 సంవత్సరాల్లో చేసిన పరిచర్య విశ్వాసుల్ని కాదు గానీ బోధకులను ఆకర్షించింది. ఆయన చేసిన పరిచర్య విశ్వాసులను కాదు, బోధకులను ఆకర్షించే పరిస్థితిలో ఉంది. మనము చనిపోయేటప్పుడు, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు అయిపోయింది. ఒక ప్రశ్న వేస్తారు ఒక దైవజనులు. ఏమనంటే, నువ్వు ఇప్పుడు చనిపోతే, నీ గురించి ఒక బయోగ్రఫీ రాస్తే ఎవరినైనా ప్రభావితం చేస్తుందా అని. ఆయన సమాప్తమైంది కాబట్టి ప్రభావితం చేయగలిగాడు. మనం ఇంకా ఈ లోకంలో చేయాల్సింది ఏదో మిగిలిపోయి ఉంటే ఎవరిని ప్రభావితం చేయలేం. ఎవరైతే తన జీవిత గమ్యాన్ని చేరుకొని ఇదిగో ముగించేశాను, నేను చేయాల్సిన పని అయిపోయింది అని చెప్పిన వాడు మాత్రమే ఒక ఆదర్శంగా ఉంటాడు తప్ప, నేను సగంలోనే ఆపేశాను అనే పరిస్థితిలో ఉంటే మనం ఎవరికి ఆదర్శంగా ఉండలేం. ఎగ్జాంపుల్‌గా ఉంటానేమో ఇలా ఉండకూడదు అనే పరిస్థితిలో. అంతేగాని ఆదర్శంగా మనల్ని ఎవరు తీసుకోరు. ఎందుకంటే మనం అటు పరిస్థితిలో లేము. మనం అది చేయట్లేదు. మనం పూర్తి చేయట్లేదని. యేసుక్రీస్తు అయితే ఆయన సమాప్తమైందని చెప్పాడు. ఆయన సమాప్తం చేశాడు. మరి మన పరిస్థితి ఏంటి? మనం సమాప్తం చేసేవాళ్ళుగా ఉన్నామా? లేకపోతే ఇంకా ప్రారంభించి ముగించలేని పరిస్థితిలో అక్కడక్కడే తిరుగుతా
ఇది అవుతుందో లేదో అనే ప్రశ్నలు వేసుకుంటా అక్కడే ఉన్నామా మళ్ళీ? ఒకసారి ఆలోచిద్దాం. మన జీవితంలో మనం కూడా సమాప్తం అనే మాటను మనము ఈ లోకంలో నుంచి విడిచి వెళ్ళిపోయేటప్పుడు చెప్పగలిగిన స్థితిలో ఉండాలి. ఈ లోకంలో మనం చేయగలిగింది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే. అది మనం చేస్తున్నామా లేదా అని జ్ఞాపకం చేసుకొని ఈ మాటను బట్టి ఆయన సమాప్తమైందని చెప్పాడు. నేను చెప్పగలుగుతున్నాను నా జీవితంలో. యామ్ ఐ క్యాపబుల్ టు సే ఇట్? నేను చెప్పగలనా అది? అని చెప్పి ఆలోచించి ఈ మాటను గురించి మనం ఆలోచిద్దాం. ఈ 6వ మాటతో దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాను. మరి చివరి మాట ఉంది. ఆ మాటలోనికి వెళ్ళే ముందు మన మధ్యలో ఉన్న సహోదరుడు ఒక పాట పాడి దేవుని మహిమపరుస్తారు. తర్వాత మాటలోనికి మనం వెళ్దాం. హల్లెలూయా. ఆరోహణమై వాగ్దానాత్మన్ సంగము పైకి పంపించితివా. ఆరోహణమై వాగ్దానాత్మ సంగము పైకి పంపించితివా. నీరాకై నీ నిన్నలనెల్లా భరించెదను. నీరాకడకై నిరీక్షణతో నిన్నలనెల్లా భరించెదను. కల్వరిగిరిపై శిలువ భరించితివా. హల్లెలూయా. పాట పాడి దేవుని మహిమపరిచిన సహోదరునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి చివరి మాట మనము చదువుకొని దాని గురించి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో జ్ఞాపకం చేసుకున్నాము. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనంలో ఉంటుంది. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఇది యేసుక్రీస్తు ప్రభువు శిలువలో పడిన చివరి మాట. మనం ముందు చూసినట్లే సూర్యుడు అదృశ్యమయ్యాడు, తర నడిమికి చినిగింది అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంటుంది. చివరిగా తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తా ఉన్నాను. ఇక నేను చేయాల్సిన పని అంతా అయిపోయింది. నేను చేసిన పని ఇక్కడ సమాప్తము. ఇక ఈ ప్రాణము నీకు ఇచ్చేస్తున్నానయ్యా, సమాప్తమైనని చెప్పిన తర్వాత, ఇంకా ఈ లోకంలో అంతా ముగించుకున్న తర్వాత, ఇదిగో దేవా, నా ప్రాణం నీకు ఇస్తున్నాను. పరలోకానికి వెళ్ళడం అంటే ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువుతో లేకపోతే తండ్రితో సహవాసం కలిగి నిత్యము వారితో కలిసి జీవించడం. దేవుని యందు ఎడబాటు లేకుండా నిత్యము ఆయనతో ఉండడమే పరలోక జీవితం. వాక్యంలో ఒక మాట ఉంటుంది, దేవుని రాజ్యం మీతో ఉందంటుంది. దేవుని రాజ్యము మీతోనే ఉంది, మీ మధ్యలోనే ఉంది అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఎలా ఉంది అంటే యేసయ్య మన మధ్యలో ఉన్నప్పుడు, యేసయ్య మన జీవితంలో ఉన్నప్పుడు పరలోకం అక్కడ ఉన్నట్లే. యేసయ్య ఎక్కడ ఉంటే అదే పరలోకం. ఆయన ఎక్కడ లేకుండా ఉంటే అదే నరక సంబంధమైన శిక్ష. ఇక్కడ చూస్తే నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. అంతా అయిపోయిన తర్వాత, ఇదిగోదేవా, నీ చేతికి ఇంకా అప్పగిచ్చేస్తున్నాను. ఇక అయిపోయింది, నేను చేయాల్సిన పని అంతా అయిపోయింది, తీసుకోదేవా, నా ఆత్మను నువ్వు తీసుకో. వాక్యంలో చెప్పండి రీతిగా తర్వాత తండ్రి కుమారుని లేపాడు అని మనకి ఎక్కడ పునరుద్ధానం గురించి రాయబడిన ప్రతిసారి కూడా తండ్రి కుమారుని లేపాడని రాయబడి ఉంటుంది. ఎందుకు అంటే ఈ మాటను బట్టి, ఈ మాట నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానయ్యా, నమ్మకమైన వాళ్ళకి అప్పగించాడు కదా. తండ్రి కంటే నమ్మకమైన వాళ్ళు ఎవరున్నారు ఇంకా అక్కడ? చేయి విడిచిపెట్టుండొచ్చు, ఎందుకు విడిచిపెట్టాడు అంటే మనం అర్థం చేసుకుంటే మనల్ని ప్రేమించబట్టే కదా. యేసుక్రీస్తు ప్రభువు కూడా అందుకే కదా ఈ లోకానికి వచ్చింది. ఇప్పుడు ఈ సమయంలో ఇదిగో అయ్యా, నా ఆత్మను నీకు అప్పగిచ్చేస్తున్నాను అన్నప్పుడు తండ్రి దాన్ని అంగీకరించి 3 దినముల తర్వాత
కుమారుని లేపినట్టుగా మనం చూస్తాం. తండ్రి మీద నమ్మకం కలిగి ఉన్నాడు. మన పరిస్థితి చూస్తే మనకేమాత్రం నమ్మకం ఉంది? మనం ఒక పని చేసేటప్పుడు దానికి ఎంత ఆలోచిస్తామంటే, దేవుడు మనకి సహాయం చేస్తాడా లేదా అనే విషయంలో ఎన్ని చెప్పినా, ఇదిగో నేను నీతో ఉన్నానని దేవుడు ఎన్ని మార్లు చెప్పినా మళ్ళీ దాన్ని ప్రశ్నిస్తానే ఉంటాం. దేవుడు నాకు చెప్పాడు, ఇది జరిగిపోతుంది అనే పరిస్థితి ఉండదు. మళ్ళీ ప్రశ్నించి, మళ్ళీ ప్రశ్నించి, మళ్ళీ ప్రశ్నించి అదే పనిలో ఉంటాం. తండ్రి ఇదిగో ఇంక నీకు ఇచ్చేస్తానయ్యా నా ఆత్మను, నువ్వు తీసుకో. నమ్మకమైన వాళ్ళకి అప్పగించాడు. కుమారుడు తండ్రిని తప్ప ఇంకెవరికి అప్పగించగలడు చెప్పండి? ఎవరికి అప్పగించలేడు కదా. ఆయన ఎందుకు అయితే వచ్చాడో ఈ లోకానికి దాన్ని నెరవేర్చేసి, ఇదిగో అయ్యా ఇప్పుడు అప్పగిస్తున్నాను. ఆయన అన్నీ చెయ్యకుండా నేను అప్పగిస్తున్నానని చెప్పాడా? లేదు. అంతా ముగించుకున్న తర్వాత, అంతా అయిపోయిన తర్వాత, అంతా చేసేసిన తర్వాత, ఇదిగో అయ్యా ఇప్పుడు నేను వస్తున్నాను. మనలో చాలామందికి స్పెషల్గా యూత్లో ఉండే వాళ్ళకి పరిస్థితి ఏంటంటే, తొందరగా పైకి పోతే లోకంలో ఉండే కష్టాలు తప్పిపోతాయి అని ఉంటుంది. సమాప్తమైందని చెప్పకుండానే ఇదిగో అయ్యా తీసుకో నా ప్రాణం అంటూ ఉంటాం కదా. సూసైడ్స్ తోటి ఉండే లోపల బాధలతోటి ఇదిగో ఇంక వద్దయ్యా ఈ జీవితం విసిగిపోయి తీసుకోదేవా. యేసయ్య అలా చెప్పలేదు. ఇంక నేను జీవించలేను కాబట్టి తీసుకోయ్యా అనలేదు. నేను చేశానయ్యా, నేను చేయగలిగిందంతా చేశాను, సమాప్తమైంది, నీ చిత్తం ఏదో దాన్ని ఈ లోకంలో నెరవేర్చింది, ఎందుకు ఈ లోకంలో పుట్టానో అది కార్యం జరిగించేశాను, ఇప్పుడు తీసుకోయ్యా నన్ను. సమాప్తమైందని చెప్పకుండా ఆయన నా ప్రాణం తీసుకో అనలేదు. మనము మొదటి మాట చెప్పకుండానే చివరి మాటకు వచ్చేస్తాం. మనం పక్కన వాళ్ళకి క్షమించం కానీ ఇది ఇంకా తీసుకోయ్యా నాది, నా ప్రాణం తీసుకోయ్యా, వద్దయ్యా ఇక ఈ లోకంలో, ఎంతకాలం ఉంచుతావయ్యా ఈ లోకంలో. అవును కదా. సమాప్తమైనది అని చెప్పిన తర్వాత ఆయన తీసుకోయ్యా నా ప్రాణం, ఇప్పుడు తీసుకో నా ప్రాణాన్ని, ఇప్పుడు స్వేచ్ఛగా ఇస్తాను, తీసుకో నా ప్రాణాన్ని, నీ చేతిలో పెడుతున్నాను, నువ్వు నమ్మకమైన దేవుడివి, నీ చేతిలో పెడుతున్నాను, నా ప్రాణాన్ని తీసుకో. 3 దినాల తర్వాత ఆయన లేపుతాడు. మనం కూడా ఆయన చనిపోవాలయ్యా అని ప్రార్థించే ముందు సమాప్తమైందా మన జీవితంలో? మనం చేయాల్సినవి చేసామా? దేవుడు మనల్ని అసలు ఎందుకు పిలుచుకున్నాడు? అది జరిగిపోయినదా? మనం ఆలోచించుకోవాలి. మీరే కాదు, నేను ఆలోచించాలి, అందరూ ఆలోచించాలి. ఎందుకు దేవుడు మనల్ని లోకంలో పెట్టాడు? మనకు అనిపించవచ్చు, మన దేవుడు వచ్చి మాట్లాడాడు కదా మనతోటికి, అట్ట మాట్లాడతాడు, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఆయన అంటే యేసే కాబట్టి వచ్చాడు, ఆయనకి తెలుసు ఏం చేయాలో అన్నీ చేసేసాడు, వెళ్ళిపోయాడు, మనకేం తెలుసు అంటామేమో. కానీ ప్రార్థనలో కనిపెట్టినప్పుడు మనకి దేవుడు పెద్ద ప్రణాళిక ఇచ్చేసుకో 7 నుంచి 7 దాకా చేసుకుంటా వచ్చాయి అని చెప్పడం. ఒకవేళ చెప్తే సంతోషమే, కానీ అలా చెప్పకుండా ఆయన ఒక్కొక్క అడుగున మన చేత ముందుకు వేపిస్తూ చివరికి కానాను దేశం చేరేదాకా ఒక్క అడుగు వేపిస్తూనే ఉంటాడు. ఒక్కసారి ఇక్కడ నుంచి ఐగుప్తు నుంచి కానానికి వెళ్ళిపోవాలి అనే పరిస్థితి ఉండదు, కానీ ఒక్కొక్క దేశాన్ని జయించుకుంటూ, ఒక్కొక్క నదిని దాటుకుంటూ, సముద్రాన్ని పాయలు చేసుకుంటూ దేవుడు ముందుకు తీసుకెళ్తాడు. సమాప్తమైందని చెప్పిన తర్వాత మాత్రమే దేవా ఇదిగో నా ప్రాణానికి ఇస్తున్నానయ్యా. ఎంత ఇంటిమేట్ రిలేషన్షిప్ అంటే ఇది, నీ చేతికి ఇస్తున్నాను, నా ప్రాణాన్ని ఇస్తున్నాను. ఏది పడితే అది ఇస్తున్నాం కాదు, ప్రాణాన్ని ఇస్తున్నాను. చాలామంది మాటలతోటి ప్రాణాన్ని ఇచ్చేస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తానని చెప్పిన వాళ్ళు ఎవరు, కానీ నిజమైన ప్రేమ దేవునిలో ఉంది. అందుకే నిజంగా దేవుని ప్రేమ తెలుసుకున్న వాళ్ళు మరలా లోకంలో వాళ్ళు ప్రేమిస్తారా, వీళ్ళు ప్రేమిస్తారా అని తిరగరు. దేవుని ప్రేమ రుచి చూచిన తర్వాత, రుచి చూచి ఎరిగాను నేను ఇంకా దీన్ని విడిచిపెట్టను, దేవుని చిత్తం ఏమైందో దాన్ని బట్టి నడుచుకుంటాను అంతే. చూసారా, యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, చిన్నగా కూడా కాదు, కేక వేసి ఈ మాటను అనేసి ప్రాణాన్ని విడిచాడు. ఆ మాట విన్న తర్వాత అక్కడ ఉన్నవారు పరిస్థితి చూద్దాం. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరచను. కేవలం ఈ లూకా సువార్త కాదు, మత్తయి, మార్కు, లూకా, యోహాను ప్రతి సువార్తలో కూడా ఈ శతాధిపతి దేవుని మహిమపరచడం రాసి ఉంటుంది. సమాప్తమైనది ఆయన జరిగించాడు. ఆయన కేవలం మాటలతోటి చెప్పేసి వదిలేయలేదు. మాటలతోటి ఏదో అనేసి
అదో వాగ్దానాన్ని ఎట్టా చెప్పేసి నేను చేసేసాను అనుకోని చేయలేదు ఆయన. ఆయన నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు. ఆయన ప్రతీదీ జరిగించాడు. ఆయన నిత్య జీవాన్ని మనకివ్వడానికి ఆయన మరణాన్ని పొందాడు. చివరికి మరణాన్ని ఓడించి తిరిగి లేచాడు ఆయన. మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే యేసయ్యని అంతగా శ్రమ పెట్టి, అంతగా దూషించి, అంతగా కొట్టి, ఆయన గడ్డాన్ని పెరికి, ముళ్ళ కిరీటం పెట్టి, చిన్న తలనొప్పి వస్తేనే మనం మాట్లాడడానికి కుదరదు. చిన్న తలనొప్పి వస్తేనే ఇంక తినలేనులే ఈరోజు అనే పరిస్థితి. కొద్దిగా జ్వరం చేస్తేనే ఆ టాబ్లెట్లు వేసుకోలేమో అనే పరిస్థితి. కానీ ఆయన అంత ఘోరమైన పరిస్థితిలో కూడా సిలువను మోసుకుంటూ ఆ ఎండలో కల్వరి కొండపైకి ఆయన ఎక్కాడంటే ఆయన ఎంత ప్రేమను మన మీద చూపించుంటాడు. ఆయన మనిషిగానే లోకానికి వచ్చాడు కదా! మనిషిగానే ఈ లోకంలో జీవించాడు కదా! మనం ఎటువంటి శోధనలైతే పొందామో అటువంటి శోధనలే పొందాడు. మనం ఎటువంటి జీవితాన్నైతే జీవించి శోధనలు అనుభవిస్తూ ఆయన శోధనలు జయించలేక మనం పడిపోతా ఉంటే ఆయన మాత్రము శోధన జయించాడు. మనం ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళామో ఆ ప్రతి పరిస్థితి గుండా ఆయన వెళ్ళాడు. ఆయన తెలుసుకున్నాడు. ఆయన వచ్చింది పరిశుద్ధుల కోసం కాదు, పాపుల కోసమే. ఎవరో పాపులంటే మనమే. వాళ్ళందరి కోసం ఆయన వచ్చాడు. ఆయన మాత్రమే పరిశుద్ధుడు. ఈ లోకంలో నేను పరిశుద్ధుడిని అని చెప్పుకోగలిగే వాళ్ళు ఎవరు లేరు. ఈ లోకంలో నేను పరిశుద్ధుని, నా దేవుడు అవసరం లేదు అనే వాళ్ళు ఎవరు లేరు. ఎవరు ఉండరు. ఒకవేళ వాళ్ళు అలా అనుకుంటే మూర్ఖమైన స్థితిలో ఉన్నారే తప్ప ఇది నిజం కాదు. మనిషి తన జీవితంలో పాపాన్ని అన్వయించుకొని ప్రతినిత్యము చావును కోరుకుంటూ జీవించే మనిషి. చావు వస్తుందని తెలిసి ఏదో ఒక రోజు నువ్వు కోరుకోవాల్సిన అవసరం కూడా లేదు దానికోసం. కానీ ప్రతినిత్యం అయ్యా ఎందుకయ్యా తీసుకెళ్ళయ్యా అనే పరిస్థితిలో ఉంటామే తప్ప అయ్యా ఇదిగో నేను ఈ లోకంలో చనిపోయే ముందు నువ్వు ఎప్పుడు తీసుకెళ్తావయ్యా, నువ్వు ఎప్పుడు తీసుకెళ్లే పరిస్థితి తొందరలో ఉంది, ఆ లోపల నేను చేయగలిగి నేను చేయాలయ్యా అని ప్రార్థన చేయను మనం. మీరే కాదు, నేను కూడా ఎన్నోసార్లు తీసుకెళ్ళయ్యా చేయాల్సిన పనేమో చేసేది లేదు, ఇక్కడ మాత్రం ఉండాల్సిన అవసరం లేదు. అంతేనా? దేవుని ప్రేమను గుర్తెరిగి ఆయన మన మీద ఎంతగా మన మీద ఆయన విశ్వాసం కలిగి ఉన్నాడు, మనల్ని ఇంకా ఎంతగా ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన మనం సహించగలిగిన శోధన కంటే ఆయన ఎక్కువ శోధన ఆయన పెట్టడాన్ని ఆయనే చెప్పాడు. కానీ ఆ శోధనలు మనం జయించలేక అయ్యో వద్దయ్యా, ఇంకా శోధనలు వద్దయ్యా, వెళ్ళిపోతానయ్యా, నేను వచ్చేస్తానయ్యా, నేను ఎక్కడికి వెళ్తామో కూడా తెలియదు చనిపోతే, కానీ ప్రయత్నిస్తూ ఉంటారు చనిపోవడానికి. కాబట్టి యేసయ్య ఈ లోకంలో బ్రతికి జీవించి ఆయన ప్రతిదీ సమాప్తం చేసి ఇదిగో అయ్యా నా ఆత్మను నా ప్రాణాన్ని నీ చేతికి, నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తా ఉన్నాను, నువ్వు దాన్ని నాకు మళ్ళీ తిరిగి ఇస్తావనే నమ్మకంతో ఇచ్చాడు కదా. మనం కూడా స్టెఫన్ కూడా అదే మాట అంటాడు, ఇదిగో దేవా సింహాసనమును చూస్తూ కుడి పార్శ్వములో కుమారుని చూస్తూ ఇదిగో నన్ను కూడా తీసుకోయ్యా, నా ప్రాణము నీకు అప్పగిస్తా ఉన్నాను అని చెప్పి అపోస్తల కార్యాల్లో అంటాడు. మనం చూసినట్లయితే ఎంతో మంది దైవజనులు అలా మరణించిన వారిగా ఉన్నారు. చివరి గడియ వరకు వారు చనిపోవడానికి ప్రయత్నించలేదు, చనిపోయే ముందు ఏదైనా సాధించాలని ప్రయత్నించాడు. ఇంకా ఎంతో మందికి వాక్యాన్ని చెప్పాలని ప్రయత్నించారు. ఇంకా చనిపోయావంటే అయిపోతుంది ఈ లోక జీవితం అనుకోలేదు. జరిగిస్తాను నేను చేయాల్సింది ఈ లోకంలో అయిపోయిన తర్వాత మాత్రమే మరణిస్తాను అనే ఉద్దేశంతో ముందుకెళ్ళారు. మనం కూడా దేవుని బిడ్డలుగా కొంతమందికి ఆదర్శంగా యేసయ్య ఎలా అయితే ఆ 3.5 సంవత్సరాలు జీవించడం వల్ల ఎంతమంది క్రైస్తవులుగా మారారు, మనం జీవిస్తున్న ఈ చిన్న జీవితంలో మనల్ని చూసి ఒక్కరైనా మారాలని, మనల్ని చూసి ఆయన ఎటువంటి జీవితాన్ని అయితే జీవించి అటువంటి జీవితాన్ని చేసి చివరికి మనం కూడా అయ్యా ఇదిగో ఇప్పుడు నేను సమాప్తమైందయ్యా, అయిపోయింది నా జీవితము, తీసుకో ఇప్పుడు అటువంటి గొప్ప స్థితిలోకి వెళ్ళి ఇందా చెప్పినట్లుగా మన బయోగ్రఫీ నిజంగా ఎవరైనా రాస్తే ఎంతో మందిని ప్రభావితం చేసేది కేవలం విశ్వాసుల్ని కాదు, అన్యులు కాదు, విశ్వాసులు కాదు, బోధకులను ప్రభావితం చేసే అంత గొప్ప సాక్ష్యాన్ని ఒక వ్యక్తి సంపాదించాడని చెప్పినాను కదా. అటువంటి గొప్ప జీవితం జీవించాలని మనం కూడా సిలువ సందర్భంగా దేవా నీవు పడిన శ్రమలను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నాతో ఉంటున్నందుకు నీకు వందనాలయ్యా అని చెప్పి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. మరి ఈ సమయంలో చివరి మాట ముగిసింది కనుక మనం ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్యలో ఉన్న సహోదరి ఋగ్విజ ప్రార్థనలో నడిపిస్తుంది.
వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. యేసయ్యా, దేవా యొక్క దినంలో ప్రభా యొక్క సమయంలో తండ్రి మమ్మల్ని అందరినీ ఇలా చేర్చి యేసయ్యా, అయ్యా తండ్రి నీవు సిలువలో పలికిన ప్రభా చివరి 7 మాటలు ప్రభా దేవా తండ్రి వాటిని ధ్యానించటకు యేసయ్యా, వాటి గురించి తెలుసుకోవడానికి నువ్వు చూపించిన సహాయానికి, నువ్వు చూపించిన ప్రేమకే వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. నువ్వు ఇంతవరకు సహాయం చేసావు యేసయ్యా, నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు నడిపించావు యేసయ్యా, నీకు వందనాలు తెలియజేస్తున్నాము తండ్రి. దేవా, నీ మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు ప్రభా. మా నిమిత్తము సమస్తం విడిచిపెట్టి వచ్చావు ప్రభా. మా హృదయాన్ని కోరుకునే దేవుడవ తండ్రి, నీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. యేసయ్యా తండ్రి, దేవా నిన్ను పోలి ప్రభా, దేవా నీలాగా ప్రేమించడానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాము. అయ్యా నీకు వందనాలు తెలియజేస్తున్నాం. అయ్యా నీ ప్రేమను ప్రభా తండ్రి నిర్లక్ష్యపరచక ప్రభా, అయ్యా జీవించడానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా నీవు చెప్పిన ప్రతి మాట ద్వారా ప్రభా ఒక్కొక్క అర్థాన్ని ప్రభా ఇది నన్ను మాకు మీరు తెలియజేస్తారు తండ్రి. దానిలో ఉన్న ప్రాముఖ్యతను మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు యేసయ్యా, నీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. యేసయ్యా తండ్రి, ఇదిగో ప్రభా మా జీవితాలను ప్రభా ఇదిగో ఈ సమయంలో తండ్రి దేవ తండ్రి అర్పిస్తున్నాము ప్రభా. సహాయం చేయండి యేసయ్యా, కృప చూపించండి, మమ్మల్ని మీరు నడిపించండి యేసయ్యా. ఈ దినాన ప్రభా తండ్రి దేవ తండ్రి నిజమైనటువంటి ప్రభా క్రీస్తును కలిగి మేము జీవించి వారంగా ఉండడానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాను యేసయ్యా. వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభా. దేవా ఈ యొక్క సమయాన్ని మాకు ఇచ్చినందుకు మరొకసారి నీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. మా ఉదయం తగ్గించుకుంటూ నీ ఘనమైన నామం హెచ్చిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుని మా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన సహోదరుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి చివరిగా ఒక పాట పాడుకుని దేవుని మహిమపరిచి చివరి ప్రార్థనలోకి వెళ్దాం. మిన్నయైన ప్రేమ చూపిన యేసయ్యా, ఎన్నడైనా భూమి చూడని మనసయ్యా. మిన్నయైన ప్రేమ చూపిన యేసయ్యా, ఎన్నడైనా భూమి చూడని మనసయ్యా. ఎంతగానో ఓర్చితివే, వింతగా క్షమించితివే. ఎంతగానో ఓర్చితివే, వింతగా క్షమించితివే. మిన్నకుండలేమో యేసయ్యా, కనుగొని నీ ప్రేమను ఎన్నతరమే కాదయా. లోతైన ప్రేమను మిన్నయైన ప్రేమ చూపిన యేసయ్యా, ఎన్నడైనా భూమి చూడని మనసయ్యా. ద్రోహము చేసి దోషము మోపిరి కేకలు వేసి సిలువకు నెట్టిరి. ద్రోహము చేసి దోషము మోపిరి కేకలు వేసి సిలువకు నెట్టిరి. పండ్లు కొరికి చంపలు పెరికిరి, ముండ్లను గుచ్చి మోమున ఉమ్మిరి. శ్రమ పెట్టిన కొలది క్షమ పుట్టుట సాధ్యమా? శ్రమ పెట్టిన కొలది క్షమ పుట్టుట సాధ్యమా? శ్రమ పెట్టిన కొలది క్షమ పుట్టుట సాధ్యమా? మిన్నయైన ప్రేమ చూపిన యేసయ్యా, ఎన్నడైనా భూమి చూడని మనసయ్యా. నరుడని ఎంచి హేళన చేసిరి, శక్తిని ప్రశ్నించి నిన్ను శంకించిరి. సవాలు విసిరి అవమానించిరి, చీత్కరించి వెకిలిగే నవ్విరి. సామర్థ్యము కలిగి సహించుట సాధ్యమా? సామర్థ్యము కలిగి సహించుట సాధ్యమా? సామర్థ్యము కలిగి సహించుట సాధ్యమా? మిన్నయైన ప్రేమ చూపిన యేసయ్యా,
ఎన్నడైనా భూమి చూడని మనసయ్యా, ఎంతగానో ఓర్చితివే, వింతగా క్షమించితివే, మిన్నకుండలేమో యేసయ్యా, కనుగొని నీ ప్రేమను ఎన్నతరమే కాదయా, లోతైన ప్రేమను. మరి ఈ సమయంలో చివరి ప్రార్థనగా మన మధ్యలో ఉన్న మన ప్రియమైన సహోదరులు రత్నకుమార్ గారిని ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ ప్రణాళిక సంకల్పం చొప్పున మీరు మాకు ఇచ్చిన నడిపించడం బట్టి నీకు స్తోత్రాలు నాయన. నీవు పలికినటువంటి నాయన ఆ 7 మాటలను మేము నాయన ధ్యానించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన నీ మాటలను వివరించి నాయన దాన్ని ధ్యానించే కృపను నీ బిడ్డకి మీరు అనుగ్రహించినందుకు వందనాలు. నీ ప్రియ కుమారుణ్ణి మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. రానున్న కాలంలో నీ కొరకు బహుబలంగా ఇంకను వాడబడటానికి సహాయం చేయండి. మంచి తలాంతులతో ఆయన ఆత్మీయ జ్ఞానంతో బిడ్డని మీరు అభిషేకించండి. తన భవిష్యత్తుని నీ చేతికి అప్పగిస్తున్న బిడ్డని దీవించండి. తన కుటుంబాన్ని పరిచర్లు మీరు దీవించండి. మరి ముఖ్యంగా నాయన ఆయన కార్యక్రమం అంతట్లో నాయన పాటలు పాడుతూ సహాయపడిన బిడ్డలు మీరు దీవించండి, వారిని ఆశీర్వదించండి, కృపను అనుగ్రహించండి. నాయన ఇక కార్యక్రమాన్ని వీక్షించిన వారిని, వీక్షిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా. మరి ముఖ్యంగా నాయన నీవు మా కొరకు చేసినటువంటి త్యాగాన్ని మేము స్మరించుకుంటూ నాయన అటు రీతిగా నాయన మా జీవితాలను మీకు మరింత దగ్గరగా మేము జీవించే కృపను మాతో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ మీరు దీవించి నాయనా నీ హస్తముల కింద మమ్మల్ని నాయన కాపుదలిస్తూ నడిపించు బ్రతికిస్తున్నామని యేసుక్రీస్తున్నామని ప్రార్థించి అడిగి వేడుకుని ముగించుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుని అలాగే ఉందాం. ఆశీర్వాదాన్ని పొందాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృపయు మరియు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, నిత్య సమాధాన సహాయ సహకారములు ఆయన నడిపింపు, దేవుని యొక్క సముఖములో ఆయన శిలువ త్యాగాన్ని స్మరించుకున్నటువంటి ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా విత్తబడినటువంటి దేవుని వాక్కుల ప్రకారం జీవితంలో సరిచేసుకుంటూ తీర్మానించుకున్న ప్రతి ఒక్కరికి ప్రభు రాకడ పర్యంతరం సదా తోడై ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరి చక్కగా యేసు ప్రభు వారు సిలువు పైన పలికినటువంటి 7 మాటలను మనతో పంచుకున్నటువంటి బ్రదర్ జోనాథన్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి పాటలతో సహకరించినటువంటి బ్రదర్ ఎనోష్ గారికి, సిస్టర్ రుబిజా గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చివరిగా నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దేవాదేవునికి, అలాగే దైవజనులకి, దైవజనరాలకి, మరి నన్ను ప్రోత్సహించిన ఆ రత్నకుమారానికి మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వాక్యం ద్వారా ఒకరితో అయినా దేవుడు మాట్లాడి నిబంధన స్థిరపరచును గాక. ఆమేన్.